జాతిపిత అంశం తెలంగాణను కుదిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రాజకీయంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ సీనియర్ నేత ఎమ్మెల్సీ కోదండరాం వెనకేసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి కక్షలకు పాల్పడ్డారో గుర్తు చేసుకోవాలని సూచించారు. అయితే జాతిపిత అంశం పనికిరాని ముచ్చటంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత అని, రేవంత్ రెడ్డి బూతుపిత అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు తెలంగాణకు అసలైన జాతిపిత ఎవరు అనుకోవచ్చు? సో జాతిపిత ఎవరని మనం చెప్పలేం. ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క పర్సెప్షన్ మనకు ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఎవనికిరా నువ్వు జాతిపిత అని ఏదైతే ఆయన మాట్లాడారో దాన్ని మనం నిన్న సాయంత్రం 5 గంటలకు మాట్లాడారు, మనం 8 గంటలకు దాన్ని తప్పు పట్టాం. అది బాగా వైరల్ కూడా అయింది. సో ఇప్పుడు మీడియా బాధ్యత ఏంది? ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఎవరైనా తప్పుదారిలో వెళితే దాన్ని చెప్పాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంటుంది. ఒక వ్యక్తి అన్ని సందర్భాల్లో కరెక్ట్ చేయడు, ఒక వ్యక్తి అన్ని సందర్భాల్లో తప్పులు కూడా చేయడు కదా. ప్రతి వ్యక్తిలో 100% తాను చేసేది కరెక్ట్ అన్నది ఉండదు. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే బండి సంజయ్ అయినా, ఏ పార్టీ నేతలైనా స్లిప్ ఆఫ్ టంగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళు బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు, మిగతా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు నిన్న రేవంత్ రెడ్డి స్లిప్ ఆఫ్ టంగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే జాతిపిత కాదు కేసీఆర్ అనే అవకాశం ఉంది. సోనియా గాంధీ జాతిపిత అనొచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జాతిపిత అనే హక్కు డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ ఆయన మాట్లాడిన 2 మాటలు, ఎవనికి రా నువ్వు జాతిపిత, రా అనే మాట వాడడం. ఎందుకంటే 17 సంవత్సరాల వయసు పెద్ద వ్యక్తిని రా అని మాట్లాడడం ముఖ్యమంత్రి మంచి పద్ధతి కాదు. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, దానికి చెప్పాలని మనం బహుశా మిగతా టీవీ ఛానల్స్ ఎవరు కూడా దాని మీద రెస్పాండ్ కాలేదు, మిగతా మీడియా కూడా రెస్పాండ్ కాలేదు. అది ముఖ్యమంత్రి అయినా లేకపోతే వేరే వాళ్ళైనా చెప్పాల్సిన బాధ్యత మీడియా. చెప్పకపోతే ఏంటంటే పదే అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి కరీంనగర్ సభలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, జాతిపిత ఇష్యూ తివ్వలేదు. నిన్న గనక అట్లీస్ట్ మనం చెప్పింది వైరల్ అయింది, సరే ఆయన ఎందుకు ఈ వివాదం అనుకున్నారో లేదో కానీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. జాతిపిత కేసీఆర్ కాదు, ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత లేదా సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని చెప్పుకోవడంలో డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి ఆ హక్కు ఉంది. కానీ రాగి అని 17 సంవత్సరాల తనకంటే 17 సంవత్సరాల వయసులో పెద్ద వ్యక్తిని అనడం కరెక్ట్ కాదు. అది మనం చెప్పింది. రెండవది, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెయ్యకూడదు. వెలమ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు కదా. గతంలో ఒకసారి కేసీఆర్ ఉండగా 2018లో ఒక ఛానల్లో, అంతకుముందు మనం పనిచేసిన ఛానల్లో రెడ్ల గురించి చర్చ వచ్చి, అప్పుడు బహుశా ఒకళ్ళిద్దరు బీఆర్ఎస్ నేతలు రెడ్డి మొత్తం అంటే కోదండరాం గురించి చెప్తూ రెడ్డి 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 అంటే రెడ్డి చాలా పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ. సో ఇక్కడ వెలుమలు అంటే తన్నీర్ హరీష్ రావు గాడు లేదా కూకటిపల్లి కృష్ణారావు గానికి కావచ్చు అని చెప్పి ఆ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడింది. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక కులాన్ని డైరెక్ట్ గా తిట్టడం కూడా కరెక్ట్ కాదు. అంతేనే కదా, ఒక కులంలో అందరు మంచి వాళ్ళు ఉండరు, అందరు చెడ్డ వాళ్ళు ఉండరు, అంతేనా? అది రెడ్డి కులమైనా, కమ్మ కులమైనా, బీసీలైనా, బీసీలంటే మున్నూరు కాపైనా, ముదిరాజ్ అయినా, కులానికి ఒక కులానికి మొత్తం ఒక గుణం అంటగట్టడం కరెక్ట్ కాదంట. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అధినేత ఎవరు? ముప్పాళ్ళ, అంటే మొన్నటి వరకు అధినేతగా ఉన్నవారు ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు. ఎవరు? అలియాస్ గణపతి. ఏ కమ్యూనిటీ అయినా వెలమ కమ్యూనిటీ కదా, దొరనే కదా. మరి ఆయన ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తే కదా. అంటే వెలమ కులంలో పుట్టిన వాళ్ళంతా చెడ్డవాళ్లేనా? ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు ఎవరు? ఇప్పుడు అసలు గడీలు, అసలు మావోయిస్టుల వల్ల ఎఫెక్ట్ అయింది ఏ కులం? వెలమలే కదా. వెలమల మీదనే అటాక్ చేశారు కదా. భూములు, ల్యాండ్ లార్డ్స్ ఎక్కువ వాళ్ళు ఉన్నాయనే ఆ గడీల మీద అటాక్ చేశారు. వాళ్ళు విలేజెస్ నుంచి పారిపోయి హైదరాబాద్ దాకా వచ్చారు, అవునా? దానికి ప్రధాన భూమిక పోషించింది వెలమ. అంటే ఒక వెలమనే ఇంకో వెలమని అజ్జేయలేదు. అంటే వెలమ కులంలో పుట్టిన వాళ్ళంతా దరిద్రులు, నీచులు అన్న విధంగా నిన్న మాట్లాడారు. తప్పు కదా. రేపు ఇంకోళ్ళు రెడ్డి కులం సంబంధించి అంటారు, అంతకుముందు అదే రెడ్డి సంబంధించి అంటారు.
రెడ్డిలు 43 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే రెడ్డి కులంలో వాళ్ళకి ఏదో ఒక గుణం, ఆ కులం కంటే ఎక్కువ వాళ్ళ గుణం చూసే కదా గెలిపించింది. ఒట్టికి గెలవరు కదా. 43 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే వాళ్ళకి సాయం చేసే గుణం ఉండబట్టే గెలిచారు కదా. రేపు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, ఇంకోళ్ళు వచ్చి రెడ్డి కులాన్ని తిడతారు. రేపు ఇంకోళ్ళు వచ్చి మున్నూరు కాపులను అంటారు, ముదిరాజులను అంటారు, బ్రాహ్మణులు అంటారు, కోమట్లను కంచెలే వచ్చి కోమట్లు స్మగ్లర్లు అన్నాడు. ఈ కులాల మీద దాడులు చేసుకుంటూ పోతే ఇంకా ఏముంది? సో దాని మీద మనం ఆబ్జెక్షన్ వ్యక్తం చేశాం. ఫార్చునేట్లీ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన దానిలో సరే అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్, అసెంబ్లీకి వస్తే వేరే విధంగా ఉండదు. బండి సంజయ్ గురించి మిగతా దాని గురించి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరి గురించి మాట్లాడాడు. బట్ ఒకటే ఏంటంటే రాజకీయ నేతలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడకూడదు. బట్ అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత ఎక్కువ. మనం అధికారంలో ఉన్నప్పుడు మన పని, అవర్ వర్క్ షుడ్ స్పీక్. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అంతేనా? ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేయకూడదు. సో తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తేనే ప్రజలు గుర్తిస్తారు. ఎక్కువ మాట్లాడినా కష్టమే. ఇప్పుడు ఏం జరిగింది? హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి 5 రోజులు కోర్సు నేర్చుకొని వచ్చి బూతులు మాట్లాడారా? హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకుని ఏం జరిగింది? హార్వర్డ్ యూనివర్సిటీలో 5 రోజుల కోర్సు నేర్చుకుని ఈ బూతుల గురించా అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ గురించి పోయినప్పుడు చాలా మంచి పదం అని చెప్పి ఒక రేవంత్ రెడ్డి అనట్లేదు. ఒక్క స్లిప్ ఆఫ్ టంగ్ కెన్ కాస్ట్ చాలా మంది పొలిటికల్ కెరీర్ నాశనమైనాయి. ఒక్క మాట దొలితే లక్షలాది మంది మాట్లాడితే పొలిటికల్ కెరీర్లే సర్వంగా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. రాజకీయాలు ఒక్క మాటతో తారుమారైపోయినాయి. కేసీఆర్ 2018లో 89-90 సీట్లు సాధించి 2018లో 89 సీట్లు టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో సారు కారు 16 పార్లమెంట్ సీట్లు వస్తే 17 ప్రచారం చేసినప్పుడు కరీంనగర్ సభలో ఒక్క మాట మాట్లాడు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు దిక్కుమాల దరిద్రపోళ్ళు అన్నాడు. తర్వాత రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని మాట్లాడు. ఏమైంది? దెబ్బకు 16 సీట్లు వస్తాయనుకున్నారు. 16 సీట్లు కాస్త 9 సీట్లకు పడిపోయింది. బీజేపీ 4 సీట్లు గెలిచారు. బండి సంజయ్ గెలిచాడు, అరవింద్ గెలిచాడు, ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచాడు, ఆదిలాబాద్లో సోయం బాపురావు గెలిచాడు. ఒక్క మాట తప్పు చేస్తే ఆయన మాట హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని కరీంనగర్లో మాట్లాడిన మాట 15 రోజులు గేమ్ చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు అంత ముందే ఎమ్మెల్యేగా ఓడిపోయినాయి. బండి సంజయ్ గెలిచాడు. ఆయన కుమార్తె కవిత మీద ధర్మపురి అరవింద్ గెలిచాడు. అది ఏమైంది? ఒక్క మాట స్లిప్ ఆఫ్ టంగ్. సో ఇక్కడ మనం రేవంత్ రెడ్డి మీద కోపం కాదు. రాజకీయ నేతలు ఎవరు తప్పు మాట్లాడినా చెప్పే బాధ్యత మీడియాకు ఉంటుంది. మీరు కరెక్ట్ వేలో పోవట్లేదని చెప్పి ఇప్పుడు రేపు కేసీఆర్ తప్పు మాట్లాడినా, కేటీఆర్ తప్పు మాట్లాడినా, లేకపోతే ఇంకా బండి సంజయ్ తప్పు మాట్లాడినా, అరవింద్ తప్పు మాట్లాడినా, కాంగ్రెస్ నేతలు మాట్లాడినా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో అందుకనే మనం చెప్పాం, దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిదే. చాలా సంతోషం అనిపించింది వాళ్ళ రేవంత్ రెడ్డి జాతిపిత అంశం కాదు, మళ్ళీ ఆ మాట మాట్లాడినందుకు. మేబీ ఆయన అగ్రెసివ్ రేవంత్ బూత్ పిత అని హరీష్ రావు కామెంట్స్ కూడా కౌంటర్స్ వస్తున్నాయి. సరే, అంటే బూతులకు సంబంధించి నిన్న విశ్లేషణలో కూడా చెప్పాను. కేసీఆర్ కూడా అన్నాడు గతంలో సన్నాసి, చవట, దద్దమ్మ అని మాట్లాడు. కిషన్ రెడ్డిని రండా అనేవాడు యూజ్ చేశాడు. కానీ ఉద్యమ సమయంలో చాలా ఎక్కువ మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో కొంత తక్కువ ఉపయోగించాడు. అంత పూర్తిగా మాట్లాడలేదని చెప్పలేం, కానీ మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ప్రజానాయకులు మాట్లాడేటప్పుడు ఇంకా కేసీఆర్ మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవన్నీ మాట్లాడాడు. దానికి సంబంధించి ఈ రండా ఇవన్నీ మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి ముందు 1000 మంది జనం ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక మీటింగ్, ప్రభుత్వం ఖర్చు పెట్టిన మీటింగ్ ఇవాళ చేసింది కూడా. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆ రూరల్ ఏరియాస్ లో పోయి చేస్తున్నాడు. అంటే మున్సిపల్ ఎన్నికల ఆ కరీంనగర్ మున్సిపాలిటీ అనుకున్న చొప్పదండి గ్రామంలో చేస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి. డబ్బు ప్రభుత్వాన్ని, ప్రచారం ఏమో కాంగ్రెస్ పార్టీ. సరే, అన్ని రాజకీయ పార్టీలు కూడా అట్లే చేస్తాయి. సో రేవంత్ రెడ్డికి మనం చెప్పింది ఆ ఉద్దేశంతో. కేసీఆర్ మాట్లాడిన ఒక్క వర్డ్ వల్ల ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు నిన్న మాట్లాడిన వర్డ్ వల్ల కూడా వెలమ కమ్యూనిటీ గురించి మాట్లాడడం, ప్లస్ రెండవది దీని గురించి, ఏది మన
కేసీఆర్ గురించి మాట్లాడడం వల్ల మీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ప్లస్ మిమ్మల్ని చూసి కింది స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మాట్లాడతాడు. సో అందుకని చెప్పా మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు. అదేవిధంగా ప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు. సుమిత్రానంద్ తనోబా గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ముందుగా శరత్ గారు, సో ఏమంటారు, నిన్న మాట్లాడిన మాటలకు సంబంధించి రియాక్షన్ ఏంటి? ప్లస్ ఇవాళ కొంత ఆ ప్రస్తావన తీసుకురాలేదు, జాతిపితకు సంబంధించిన ప్రస్తావన. సింపుల్ సార్, భరత్ గారు శరత్ గారు పీకిన క్లాస్ కి రేవంత్ రెడ్డి గారిలో కదలికి వచ్చి అంత పెద్దవాళ్ళే కదా, ముఖ్యమంత్రి మాట్లాడడం కాదు కానీ అట్లీస్ట్ సముద్రంలో నీటి బొట్టు అంతా అంతే కదా. సమాజంలో మంచి మార్పు కోసం ప్రయత్నం చేసే దానిలో రాజకీయాలు బాగుండాలి, తిట్ల రాజకీయం ఉండకూడదు. సముద్రంలో నీటి బొట్టుకి చాలా విలువ ఎక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే సముద్రంలో నీరు ఎందుకు ఉపయోగపడదు కదా. మాట్లాడొచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు మేము చిన్నప్పుడు డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు అనేవారు ఒక గొప్ప తెలుగు కవి. ఆయన మా తెలుగు పండిట్ సార్. మాకు ఆయన చాలా నీతి పద్యాలు చెప్పేవాడు. ఒక పద్యం నాకు ఎప్పుడు హత్తుకుపోయింది ఏంటంటే, నేను ఎప్పుడు ఆలోచిస్తా ఉంటానట, అంటే ఉచ్చమైన స్థానాల్లో ఉండి నీచంగా ప్రవర్తించే వాళ్ళ గురించి ఆ సుమతి పథకం ఏం చెప్తుందంటే, ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే వాళ్ళ అతను వెలమ టాపిక్ గురించి మాట్లాడకపోవడం గాని, జాతిపిత గురించి మాట్లాడకపోవడం గాని, ఇది రాజకీయపు ఎత్తుగడ. కరీంనగర్ అనేది వెల్మ కమ్యూనిటీకి, వెల్మ సామాజిక వర్గానికి కొంత కంచుకోట లాంటి ప్రదేశం అనమాట. సో మీరు రేవంత్ రెడ్డి మారినాడు అని మీరు గనక భావిస్తే అది మీ ఇష్టం, మీ విజ్ఞతకే దాన్ని వదిలేడుతున్నా కానీ ఇది కుక్కతో ఒక వంకెర. రేవంత్ రెడ్డి మారడం అనేది జరగదు. రేవంత్ రెడ్డి సత్యం చెప్తా, మీరు చూడండి. మళ్ళా రేపటి సభలో ఏం మాట్లాడతారో మీరు చూసినాక మీరు నాకు చెప్తారు ఏం జరుగుతుంది అనేది. అంటే ఆయన మనసులో అంత కింది నుంచి మార్పును ఆస్వాదిద్దాం సార్. తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృశ్చికము తలతోక అనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి. ఈ రెండు పద్యాలను చదువుకుంటే మనం రేవంత్ రెడ్డి పర్సనాలిటీని చాలా బ్రహ్మాండంగా అనువదించవచ్చు సార్. విన్నరా? మీరు చూడండి, మళ్ళీ రేపు ఒక అవకాశం దొరికిన మరుక్షణము అట్లా మాట్లాడతారు. ఇదంతా రాజకీయ కుచితం. ఈ రోజు జాతిపిత టాపిక్ తీయకపోవడం గాని, వెల్మ జాతి గురించి మాట్లాడకపోవడం గాని, అదంతా మనం చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడ సభలో మాట్లాడకపోయినంత మాత్రాన, ఇప్పుడు నల్గొండ మిర్యాలగూడలో మాట్లాడకపోయినంత మాత్రాన కరీంనగర్ లో ఉన్న వెలుమలు నిన్న అంతా చూడలేదా? ఆల్రెడీ మీటింగ్ పెట్టారు జగిత్యాల్లో. మీటింగ్ పెట్టడం నాకు ఒక 5-6 మంది కాంగ్రెస్ నేతలు ఫోన్ చేశారు, వెల్మ వాళ్ళు మంచిగా మా ముఖ్యమంత్రి అని. మీకు ఒక విషయం చెప్పాలి, కాంగ్రెస్ లో ఉన్న వెల్మ నేతలు నాకు ఒక 5-6 ఫోన్ చేశారు, భరత్ గారు మంచిగా మా సీఎం ను చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఇంతకు మొన్న కూడా అన్నాడని చెప్పి అన్నారు. అంటే భరత్ గారు అంటే వాళ్ళు జరుగుతుంది. వెలమ అన్నది అంత ఈజీ కాదు. అంటే ఏమంటారు, లోపల యునైటెడ్ అయ్యే క్యాస్టే. వాళ్ళు తక్కువ మంది ఉన్నా దే విల్ మేక్ లాట్ ఆఫ్ ఏమంటారు లాట్ ఆఫ్ చేంజ్. ఆర్థికంగా, తర్వాత ఏమంటారు లీడర్షిప్ పరంగా చాలా గట్టి. ఊరికొక్కళ్ళు ఉన్నా సరే దే ఆర్ డామినెంట్ కమ్యూనిటీ. సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. అంటే రేవంత్ రెడ్డి వ్యవహారాల గురించి మనం మాట్లాడుతుంటే, నిన్న జరిగినటువంటి చర్చ నాకు చాలా మంది, నాకు కూడా ఒక ఆయన ఇటీవల అంటే జిల్లా అధ్యక్ష స్థానానికి కృషి చేసి విఫలంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసేసి నాతో అన్నాడు, అన్నా మేము చాలా సందర్భాలలో గమనించినాము, ఒక రాజకీయమైన చర్చలో ఒక చక్కగా ఒక విషయాన్ని విశ్లేషించడంలో మీ జీటీవీ చాలా బాగా పనిచేస్తుందని. అందులో నన్ను కూడా మెచ్చుకున్నాడు. మీరు చాలా చక్కగా మాట్లాడినారు, ఇట్లా ఒక కులాన్ని టార్గెట్ చేయడం తప్పు అని అన్నారు. రేవంత్ రెడ్డి కావాలనే వెలుమ జాతిని ధ్వంసం చేయడానికని ట్రై చేస్తున్నాడు అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి ఒక భయం ఏంటంటే, కేవీపీ రామచంద్రరావు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు గల వ్యక్తి. ఈయన నిన్న మాట్లాడిన మాటలను కొంతమంది కేవీపీ రామచంద్రరావు దృష్టికి తీసుకెళ్లినట్టుగా, సరైన సందర్భంలో ఈ విషయంలో నేను పార్టీ అధిష్టాన వర్గంతో మాట్లాడతా అని ఆయన అన్నట్టుగా
ఒక ఆయన నాకు చెప్పినాడు, దాంట్లో వాస్తవం ఏందో నాకు తెలియదు. కానీ కేవీపీ కూడా కొంత తల దించుకున్నట్టుగా ఫీల్ అయినంట. అరే ఇతను ముఖ్యమంత్రి కావాలా అని, ఇతను ముఖ్యమంత్రి అయితే చాలా చురుగ్గా పనిచేస్తాడు అన్నటువంటి భావనతో నేను కూడా ఇతనికి మద్దతు ఇచ్చిన, ఇతను కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరి మీద ఎందుకింత నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి మాట మాట్లాడినట్టుగా ఈ రోజు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పినాడు. దాని వాస్తవం నేను చెప్పలేను, ఎందుకంటే నిజంగా వాళ్ళ మధ్య చర్చ జరిగిందా, కేవీపీ రామచంద్రరావు గారు పార్టీ అధిష్టాన వర్గంతో మాట్లాడతాడా లేడా నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఎంతైతే గంభీరంగా ఎంత గొప్పగా మాట్లాడాలంత ప్రయత్నం చేస్తాడో అంత పిరికివాడు, పూర్తిగా పిరికి రాజకీయ నేత ఎవరన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి. మాటలలో మాత్రమే ఆయన గంభీర్యం ఉంటది, ఆయన ధైర్య సాహసాలు ఉంటే తప్ప నడవడికలో రవ్వంతా కూడా రుజుమార్గం ఉండదు, నీతిబద్ధత ఉండదు, ఏ సిద్ధాంతానికి కట్టుబడ్డ వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే పొలిటికల్ గా క్యారెక్టర్ అనేది ఎప్పుడు బిల్డప్ అవుతుంది అంటే వెన్ యూ ఫాలో ఏ పర్టికులర్ ఐడియాలజీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒక మధ్య స్థాయికి వచ్చే వరకనే. ఎవరో కొందరు పార్టీ మారిస్తే వైబీ చవాన్ లాంటి వాళ్ళు మార్చినారు, బాబు జగజీవన్ రామ్ మార్చినారు అంటే 70-75% వాళ్ళ రాజకీయ జీవితాలను ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి అంకిత భావంతో పనిచేసి చిట్ట చివరి దేశాలలో కూడా పార్టీ సర్వనాశనం అవుతుంది అని అన్నప్పుడు పార్టీ మార్చినాడు. ఎమర్జెన్సీని నిరసిస్తూ బాబు జగజీవన్ రామ్ గారు పార్టీ మార్చినాడు. ఈయనట్లా కాదు కదా, రాజకీయాల్లో మొదలెట్టినప్పటి నుంచి ఊసరవెల్లులు కూడా అవమానపడేంతగా రాజకీయ ధోరణులను మారుస్తూ వచ్చినాడు. ఫస్ట్ స్టార్టెడ్ విత్ ఏబీవీపీ, ఆ తర్వాత కొంత బీజేపీ వైపు పోవాలా వద్దా అని ఆయన బ్రదర్స్, ఆయన ఇతర సిబ్లింగ్స్ అంతా బీజేపీలోనే ఉంటారు. ఆయనకు పూర్తిగా బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సరే ఏదో రకంగా తెలుగుదేశం పార్టీలో చేరినాడు. బికాస్ తెలుగుదేశం పార్టీలో వెంకయ్య నాయుడు ఇంపాక్ట్ ఉండేది, వెంకయ్య నాయుడుతో క్లోజ్ సంబంధాలు, కమ్మ చౌదరీస్ ఒక సాటిస్ఫాక్షన్ కోసం చెప్పి ఆ రకమైన వ్యవహారం చేసినాడు. తన వ్యక్తిగత నిర్ణయాలను కూడా చంద్రబాబు నాయుడు సంతృప్తి కోసమని మార్చుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డిలో ఏదో మార్పు వస్తుందని నేను భావించాను. నేనైతే అంగీకరించాడు, చంద్రబాబు నాయుడు కోసం నీళ్ళని సాక్రిఫైస్ చేస్తాడు లేకపోతే అది చేస్తాడు అన్న విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన మహబూబ్నగర్ జిల్లాకు ఆయన చేసుకుంటాడు అంతే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా తను కావాలని ఉంటుంది కానీ చంద్రబాబు మళ్ళా కావాలని ఎందుకు ఉంటుంది? చంద్రబాబు 75 years, ఈయనకి ఇంకా 56 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు అది ఉంది. ఆ పర్సెప్షన్ ఏదైతే ఆర్గ్యుమెంట్ టీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో దాంతో అయితే నేను యాక్సెప్ట్. ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా, ఒక ఛానల్లో యాంకర్ గా ఉన్న మీరు ఆ రకంగా మాట్లాడడం సబబు. అట్లా మాట్లాడితే నేను ఆ సబబు కాదు, నేను నిజంగా ఫీల్ అవుతాను. నేను బ్యాలెన్స్ చేసేది చెప్పట్లా. రేవంత్ రెడ్డికి తన రాజకీయ కెరీర్ ముఖ్యం చంద్రబాబు నాయుడు రాజకీయ కెరీర్ కంటే. సార్ అది నేను అవుతున్నా. ఏమో సార్, మీకు చిన్న సబ్మిషన్, మీ అనుమతితో చిన్న సబ్మిషన్. అంటే సార్ మన భరత్ గారికి కూడా సబ్మిషన్, అసలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఈ కాంటెంపరీ పాలిటిక్స్ లో అక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ తెలుసో తెలియకో వాళ్ళిద్దరు చంద్రబాబు గారికి ఊడికం చేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళ ఎదుగుదల కన్నా ఆయన ఎదుగుదల కోసం వీళ్ళు అరువులు చేస్తూ తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో నేను కొంచెం శరత్ గారితో ఏకీభవిస్తాను నేను. ఓకే ఒకసారి బాల్క సుమన్ గారు జాయిన్ అయ్యారు సార్ మనతో పాటు. శరత్ గారు ఒక్క నిమిషం. బాల్క మీరు నన్ను ఎప్పుడు ఆపమంటే నేను అప్పుడు ఆపేస్తా సార్. నేను క్రమశిక్షణను భంగం చేయను. బాల్క సుమన్ గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, మీ చెన్నూరు ప్రచారంలోనే ఉన్నారైనా. సో అందుకని ఒక 10-15 minutes మాట్లాడమని రిక్వెస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ మీరు తీసుకుంటాను. రాజకీయ నేతలకి ఎలక్షన్ కమిషన్ కూడా టైం ఎక్కువ లేదు, 5 రోజులు ఇచ్చింది. నాకు సోదరుడు మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు, మాట్లాడమని. బాల్క సుమన్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ భరత్ గారు. సో ఏమంటారు ఈ జాతిపిత కాంట్రవర్సీ, జాతిపిత అన్న ఇష్యూ? మీరు ఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇచ్చినప్పుడు జాతిపితకే నోటీస్ ఇస్తారా అని సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ చేయడం వల్ల ఇష్యూ వచ్చింది. ఎందుకు ఇప్పుడు అసలు జాతిపిత ఇష్యూ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే మేము బీఆర్ఎస్ పార్టీగా మేము మాట్లాడడం కాదు కదండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, బీఆర్ఎస్ పార్టీ నాయకులం, మేము కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ జాతిపిత అని మేము మాట్లాడడం కాదు కదా. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం వారిని అట్లా చూస్తున్నారు, వారిని అట్లా జాతిపితగా గౌరవిస్తున్నారు. అది ఈ ముమ్మాటికి ప్రజల నుంచి వచ్చినటువంటి భావన తప్ప బీఆర్ఎస్ పార్టీగా మేమేదో ఫ్లోట్ చేసినటువంటి ఆలోచన కాదు. మీరు గమనిస్తే భారత స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాన్ని నడిపినారు. దేశానికి స్వాతంత్రం వారి నాయకత్వంలో వచ్చింది కాబట్టి
భారత జాతి మొత్తం మహాత్మా గాంధీ గారిని భారతదేశానికి జాతి పిత అన్నారు. చాలా మందికి నచ్చినా నచ్చకపోయినా మాతో రాజకీయ వైరుధ్యం ఉన్నటువంటి కొంతమంది ఏకీభవించినా ఏకీభవించకపోయినా 14-15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్ గారు. ఆనాడు మీరు గమనిస్తే భరత్ గారు, శరత్ గారు పెద్దలు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు డిబేట్ లో ఉన్నట్టున్నారు. నేను ఎన్నికల ప్రచారంలో చెన్నూరు పట్టణంలో ఉన్నా, నేను టీవీ చూడట్లేదు, సో ప్యానెల్ ఎవరెవరు ఉన్నారు నాకు తెలియదు. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. 2001లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి, ఎన్డీఏ కన్వీనర్ వారు. బిల్ గేట్స్ ఇండియాకి వచ్చినా హైదరాబాద్ కే, బిల్ క్లింటన్ ఇండియాకి వచ్చినా హైదరాబాద్ కే. మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి రోజుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక మార్గము. ఇక్కడ జరుగుతున్నటువంటి నీళ్లలో గాని, నిధులలో గాని, నియామకాల్లో గాని, భాషా పరంగా గాని, సంస్కృతి పరంగా గాని జరుగుతున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా ఎంత కొట్లాడినా, ఎంత పోరాటాలు చేసినా ఆనాటి తెలంగాణ జనసభ గాని, అదేవిధంగా తెలంగాణ మహాసభ గాని, ఇంకా కొంతమంది పెద్దలు గాని ఎంతమంది పోరాటాలు చేసినా ఒక రాజకీయ పరమైనటువంటి రూపము, ఒక రాజకీయ పరమైనటువంటి వేదిక లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత పార్లమెంట్ లో చట్టం బిల్లు పాస్ అయి చట్టం ద్వారా ఇది రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలంటే కంపల్సరీ ఒక రాజకీయ వేదిక ఉండాలని చెప్పి భావించి ఆనాడు చంద్రబాబు నాయుడుని ఎదిరించి, ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి కేసీఆర్ గారు పార్టీ పెట్టి సుదీర్ఘంగా ఉద్యమాన్ని నడిపిండ్రు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో కష్ట నష్టాలకు మేము ఇబ్బందుల పాలైనా కూడా సుదీర్ఘంగా ఉద్యమాన్ని కేసీఆర్ గారు నడిపిన చరిత్ర ఉంది. రాజశేఖర్ రెడ్డి గారిని తట్టుకొని, చంద్రబాబు నాయుడు గారిని తట్టుకొని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని తట్టుకొని, సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రల్ని తట్టుకొని అనేక రకాలైనటువంటి అవమానాలు, అనేక రకాలైనటువంటి నిందలు, వీటన్నిటిని భరించి కేసీఆర్ గారు చివరికి చావు నోట్లో సైతం తలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత ప్రయత్నం చేశారు, పోరాటం చేశారు మనందరికీ కూడా తెలుసు. మీరు గమనిస్తే శరత్ గారు ఆనాడు ఉద్యమ సందర్భంలో మేమంతా కలిసి పనిచేసినాం. ఆ రోజుల్లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తే భారత పార్లమెంట్ లో చర్చ జరిగి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటిసారి ఒక ప్రకటన చేసింది, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని. కేసీఆర్ గారిని దీక్ష విరమించమన్నది. దాని తదనంతరం సీమాంధ్ర ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతా రాజీనామాలు చేసి రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, చిరంజీవి గారు కానీ, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆనాడు వాళ్ళు ముందుకొస్తే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన వాళ్ళు అర్ధాంతరంగా వెనుకకు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసం చేసినటువంటి తరుణంలో ఎక్కడ భేషజాలకు కూడా కేసీఆర్ గారే ఆనాటి కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి గారి ఇంటికి పోయి దాని తదనంతరం జేఏసీని ఏర్పాటు చేయించి ఒక అన్ని రాజకీయ పార్టీలకు ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఏ రకంగా తను తగ్గాల్సి వచ్చిన కాడ తగ్గడం, ఎక్కడనైతే దేశ రాజకీయ వ్యవస్థను ఒత్తిడి తీసుకురావడానికి పదవులను తృణప్రాయంగా వదిలేయడం, ఎన్నికలను ఒక ఉద్యమ సాధనంగా వాడుకోవడం, ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం, ఇట్లా అనేక రకాలుగా కేసీఆర్ గారు 15 ఏళ్ల పాటు కష్టపడ్డారండి. వారి కష్టం ప్రజలు చూసారు కాబట్టి ప్రజలు వారిని జాతిపిత అంటున్నారు. డెఫినెట్ గా మేమంతా కూడా అంటున్నాం. దానికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి వయస్సుకు గౌరవం ఇవ్వకుండా, 72 ఏళ్ల వయసు కేసీఆర్ గారిది, ఆయన ఉద్యమ నేపథ్యాన్ని గౌరవించకుండా, ఆయన చేసిన పోరాటాన్ని గౌరవించకుండా, ఆయనది 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయ వ్యవస్థలో, అదేవిధంగా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపిన ఒక ముఖ్యమంత్రి. సో అటువంటి వ్యక్తి పట్ల కనీస గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం. రాష్ట్ర ప్రధానికం అంతా కూడా చూస్తున్నారు. దీనికి నేను గతంలో కేసీఆర్ కూడా ఇటువంటి లాంగ్వేజ్ యూజ్ చేశాడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ యూజ్ చేశాడు, కేటీఆర్ యూజ్ చేశాడు, ఇంకా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేశారు అని అంటున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏది పడితే అది చేస్తున్నారు. సరే, వాళ్ళ టైం ఇది నడుస్తున్నది, నడవనియండి. నేనేమంటున్నా భరత్ గారు, మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మేము ఇటువంటి భాష వాడలే. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడలే. అభివృద్ధి చేసుకుంటూ పోయినాం, సంక్షేమం చేసుకుంటూ పోయినాం, ప్రజలకు మంచి పాలన అందించి రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో మేము ముందుకు సాగినాం. జిఎస్డిపి పెంచడం కానీ, పవర్ పర్ క్యాపిటా యూటిలైజేషన్ లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం కానీ, పర్ క్యాపిటా పెంచడం కానీ, పంటల దిగుబడి పెంచడం కానీ, అనేక రకాలైనటువంటి స్కీమ్స్, రైతు బంధు, రైతు బీమా లాంటివి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, దేశం లెక్కలేని పథకాలు తీసుకొచ్చి అనేక ప్రాజెక్టులు కట్టి సెల్ఫ్ రిలయంట్ స్టేట్ గా, సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్ గా తెలంగాణను తీర్చిదిద్దే యజ్ఞంలో మేము భాగస్వాములం అయినాం తప్ప వీళ్ళని తిట్టడంలో వాళ్ళని తిట్టడంలో మేము ఎన్నడూ కూడా పోటీ పడలేదండి. ఉద్యమ సందర్భంలో ఎస్ డెఫినెట్ గా ఆనాడు కేసీఆర్ గారు కొన్ని మాటలు అంటే అనుండొచ్చు, నేను కాదంటలే.
లంకలో పుట్టినాయన్ని రాక్షసులు అన్నట్టు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. వాటిని ఆ కోణంలో చూడాలి తప్ప మీరు ఈ మధ్య కాలంలో చూస్తే 10 సంవత్సరాలు సీఎం అయిన తర్వాత కూడా కొన్ని మాట్లాడారు కదా, కిషన్ రెడ్డిని రండా అన్నారు. కిషన్ రెడ్డి గారిని రండి అన్నటువంటి విషయం నాకు తెలియదు. అయినప్పటికీ కూడా నాకు తెలియదు, నేను ఫాలో అయ్యాలి భరత్ గారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎప్పుడైనా ఒక స్టేట్స్మెన్ లాగానే మాక్సిమం వ్యవహరించేది తప్ప ఎన్నడూ కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేయాలనో అదో ఏదో ఆ రకమైనటువంటి భావన వారికి ఉండదు. ఎందుకంటే సుదీర్ఘంగా నేను 2003 నుంచి వారితోని కలిసి ప్రయాణం చేస్తున్నా. దాదాపు 2 దశాబ్దాలు అయిపోయింది. ఇది 23వ సంవత్సరం వారితో నా ప్రయాణం. కాబట్టి ఎన్నడూ ఒక వ్యక్తిని తగ్గించాలనో ఒక వ్యక్తిని చులకనగా హేళనగా చూడాలనేటటువంటి మనస్తత్వం కేసీఆర్ గారిది కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనను గాలికి వదిలేసేదండి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మాయమైంది వాళ్ళు చెప్పింది చేవేళ్లలో, బీసీ డిక్లరేషన్ మాయమైంది కామారెడ్డిలో చెప్పింది, సరూర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ మాయమైంది, వరంగల్ లో చెప్పిన రైతు డిక్లరేషన్ మాయమైంది. కేవలం స్కీములు లేని స్కాములకు నిలయంగా ఇవాళ తెలంగాణను వారు మార్చివేసినారు. ఇవాళ సింగరేణి ప్రాంతంలో కోల్ బ్లాక్స్ కి సంబంధించి టెండర్లలో గాని సోలార్ టెండర్లలో గాని ఏ రకమైనటువంటి అవకతవకలు పాల్పడుతున్నారో మా హరీష్ గారు బయట పెట్టారు. కేటీఆర్ గారు నిన్న కేఎల్ఎస్ఆర్ అనేటటువంటి ఒక కంపెనీ ఒకనాడు 2023కు ముందు తన ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడానికి 15 లక్షల బ్యాంకు నుంచి రుణం తీసుకున్నటువంటి కంపెనీ ఇలా 6,000 కోట్ల పైచిలకు పనులు తెలంగాణలో ఎట్లా చేజిక్కించుకుందో ఆ వైనాన్ని కేటీఆర్ గారు నిన్న బయట పెట్టినారు. సో ఇట్లా అనేక కుంభకోణాలని వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల్ని మా పార్టీ అగ్రనాయకత్వం బయట పెడుతుంటే ఇక ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకసారి కాళేశ్వరం మీద కమిషను, ఒకసారి విద్యుత్ రంగం మీద కమిషను, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ 2వ సిట్టు, ఈ రకమైనటువంటి డైవర్షన్ టాక్టిక్స్ తోని అప్పుడప్పుడు ఇక ముఖ్యమంత్రి గారు నోటికి ఎంత వస్తంత అసెంబ్లీలో జర్నలిస్టులను ఏ రకంగా తిట్టిండు, ఒక్కొక్కరిని బట్టలు కూడా తీసుకొడుతున్నాడు, బయట ప్రచార సభలు ఏమన్నాడు, కండ్ల గుడ్లు వీకేస్తున్నాడు, కడుపుల పేగులు తీసి మెడలు వేసుకుంటున్నాడు, తర్వాత చెట్టు కట్టేసి వేప చెట్టు కట్టేసి కొడతా అన్నాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకుని అనకూడని మాట అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి హోదాకు తగినటువంటి మాటలు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాని తిట్టిండు, మమ్మల్ని తిట్టిండు, చాలా మందిని తిట్టిండు, రకరకాలుగా మాట్లాడిండు. కానీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాను మరిచి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు ఇవాళ కేసీఆర్ గారిని ఉద్దేశించి ఇప్పుడే కాదు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చాలా సందర్భాల్లో కూడా రండా అని మాట్లాడినారు. సో ఇది తగదు, ఆ స్థాయికి ఆ హోదాకు అది శోభనివ్వదు. ఇది ఏమాత్రం మంచి సంప్రదాయం కాదు. తెలంగాణలో ఒక డివైడ్ పాలిటిక్స్ ఆయన తీసుకొస్తూ మొత్తం కేసీఆర్ ని పల్చన చేసే విధంగా, తర్వాత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కి ఆయన రూపకల్పన చేసుకునేది ఆయన సోషల్ మీడియా ద్వారా. ఆయన ఒకటి తిడితే మళ్ళీ తెల్లారు ప్రెస్ మీట్ పెట్టి మీరు పద్దు తిడుతున్నారు. మళ్ళా డెఫినెట్ గా విమర్శిస్తాం కదండి. మా నాయకుడిని అన్నప్పుడు మేము రెస్పాండ్ అవుతాం కదా. మా నాయకుడిని అన్నప్పుడు ఇప్పుడు మీరు ఆయన అట్లా మాట్లాడినప్పుడు మీరు అట్లా కాదు, మేము అటువంటి రాజకీయ పార్టీ కాదు, అటువంటి నేతలని మీరు సంథింగ్ డిఫరెంట్ అని మీరు చూపించాలి కదా. మీరు కూడా అదే వేళ పోతే ఎట్లా? అంటే మేము అట్లా పోవట్లేదండి. ఇప్పుడు మేము ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది, ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర ఏందండి, ప్రజల కోసం కొట్లాడడం, ప్రజల కోసం మాట్లాడడం. మేము ప్రజల కోసం కొట్లాడుతుంటే, మేము ప్రజల కోసం మాట్లాడుతుంటే మా మీద ఈ రకమైనటువంటి ఎదురుదాడి చేయడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇది మంచి సాంప్రదాయం కాదు. ఆ మాత్రం ఓపిక లేకపోతే ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వ పెద్దలకు ఏం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వీళ్ళు? గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసినాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ ఓపిక లేకుండా, సహనం లేకుండా, కనీసం వయస్సుకి గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు వల్ల రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నేనేమంటున్నా, నీకు అంత ఆవేశం ఉంటే కేసీఆర్ ను దిట్టుడి మీద చూపేయడం కాదు, రైతుల రుణాలు 2 లక్షలు మాఫీ చేయి, సింగరేణి కార్మికులకు ఊర్లలోకి రమ్మనండి, రైతు భరోసా ఇవ్వండి. ఇప్పుడు నాట్లు వేసుకున్నారు, ఎక్కడ చేసిరండి? ఒక్క ఊరికి పోయి సంపూర్ణంగా చేసిరేమో చేతులు 2 లక్షల వరకు ఉన్న వాటి దాదాపు చేశారు. సరే 20,000 కోట్ల రుణమాఫీ చేసిన గవర్నమెంట్ భారతదేశంలో ఏది లేదు కదా తెలంగాణ కాకుండా. ఆ రకమైనటువంటి డబ్బాలు కొట్టుకుంటూనే ఉంటున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు నాట్లు 4 ఏళ్ళు చేస్తే వాళ్ళు 1 ఇయర్ లో చేశారు. కాదండి, 4 సంవత్సరాలు పట్టింది, వాళ్ళు 1 ఇయర్ లోపే చేశారు మొత్తం. కాదు భరత్ గారు, వారు ఏమన్నారు, అది వారి హామీ. భరత్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడే వండి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, December 9 ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెల్లారి మాఫీ చేస్తామన్నారు ఆయన. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి, అది వాళ్ళ బాధ్యత.
వాళ్ళ హామీలని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ గ్యారంటీలని నమ్మి కదా ప్రజలు ఓట్లేసింది. నమ్మి ప్రజలు ఓట్లేస్తే గద్దెనెక్కిన తర్వాత ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజల్లో 6 గ్యారంటీల మీద చర్చ జరగకుండా, 420 హామీల మీద చర్చ జరగకుండా, వీళ్ళ డిక్లరేషన్ల మీద చర్చ జరగకుండా, వీళ్ళ కుంభకోణాలు, అవినీతి భాగోతం మేము బయట పెడితే దాని మీద చర్చ జరగకుండా మొత్తం డైవర్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని, మీడియాను, సోషల్ మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ డైవర్షన్ కుట్రలో భాగమే ఈ రకమైనటువంటి తిట్ల పురాణం. నేనేమంటున్నా, మీకు అంత ఆవేశం ఉంటే కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ గారిని మమ్మల్ని తిట్టడం కాదు. మీ ఆవేశం అంతా ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు కదా, నెలకు 25 నెలలకు 62,500 బాకీ పడ్డారు, అది ఇవ్వండి. ప్రతి పెద్ద మనిషికి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, 25 నెలలకు 50,000 బాకీ పడ్డారు, అది ఇవ్వండి. తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు, దాని మీద వాళ్ళు తులం బంగారం వాళ్ళు చెప్పినప్పుడు 50,000 ఉన్నది, ఇప్పుడు 2 లక్షలు అయింది బంగారం. ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే రేవంత్ రెడ్డి గారి కోసం బంగారం తగ్గిస్తామంటారా భరత్ గారు? అట్లుంటారా? సో నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దాని మీద ఆవేశాన్ని చూపెట్టండి, మీ ప్రతాపాన్ని చూపెట్టండి తప్ప ప్రతిపక్ష నాయకుడిని పల్చన చేస్తామని, తర్వాత తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పల్చన చేస్తాం అనుకుని మీరు దీంట్లో ఏమైనా ఇప్పుడు జాతిపితకు సంబంధించిన డిబేట్ మీరు ఆపుతారా? అంటే జాతిపిత నేనేమంటున్నా, భరత్ గారు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ గారిని ఇంకా 100 సీట్లు తెచ్చినా ప్రజల గుండెల్లో వారి స్థానం చిరస్థాయిగా ఉంటది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ గుండెలో తెలంగాణ ఉంటది. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందండి, మనం ఒక మీద పడుతుంది. కేసీఆర్ ని తింటే ఏమవుతుందని అంతిమంగా అది రేవంత్ రెడ్డికే చుట్టుకుంటది. నేనేమంటున్నా, మీరు ఇందాక వయసు గురించి ఏదో డిస్కస్ చేస్తా ఉంటే నేను కొంత విన్నా. చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు 4 మంచి పనులు చేసి పెట్టి ఆయన జీవితంలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి ఉన్న ఒక్క హామీని అమలు చేయకుండా, ఒక్క మంచి పని చేయకుండా మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా ఆగమాగం చేసి ఆయన అంతిమంగా సాధించేదేంది? రోమ్ నగరం దగ్గర పడిపోతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఇవాళ రైతులకు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, పైసలు కావాలి మహాప్రభు అని రైతులు అంటుంటే అది పెట్టి కేసీఆర్ ను తిట్టుడు, మా పార్టీని తిట్టుడు, దాంతోనేమొస్తుంది? నిన్న కేటీఆర్ గారు మీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ భాగవతం బయట పెట్టిండు, దాని మీద సమాధానం చెప్పండి. మీ నైని బొగ్గు బ్లాక్ టెండర్లను ఉప ముఖ్యమంత్రి గారు రద్దు చేసిర్రు. అసలు టెండర్లు ఎందుకు పిలిచిర్రు, ఎవరికి ఇచ్చిర్రు, ఎందుకు రద్దు చేసిర్రు, దాని మీద మాట్లాడండి. తర్వాత సింగరేణిలో సోలార్ స్కామ్ మీద మాట్లాడండి. వాటి మీద మాట్లాడకుండా కేసీఆర్ గారిని తిట్టి మమ్మల్ని తిరిగితే ఏమొస్తాయండి? ఒక్క నిమిషం సుమన్ గారు, విజయరామారావు గారు జాయిన్ అయ్యారు, కేసీఆర్ మాజీ సహచరుడు, శాసనసభ. భరత్ గారు, నేను ప్రచారంలో ఉన్నా, మా అన్నను మీరు మాట్లాడమనండి. శరత్ గారు, విజయరామారావు గారు అందరు ఉన్నారు ప్యానెల్లో. అందరికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నేను చెన్నూరు టౌన్ లో ప్రచారంలో ఉన్నానండి, ఏమనుకోకండి భరత్ గారు. థ్యాంక్ యూ. ఎస్, విజయరామారావు గారు ఏమంటారు? ఎవరు జాతిపిత? ప్రొఫెసర్ జయశంకర్ సారా, కేసీఆర్, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, ఎవరు క్రెడిట్ ఇవ్వాలి? చాలా బ్రహ్మాండమైన చర్చ. జాతిపిత ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉద్భవించిన సందర్భంగా చాలా మంది పోరాటాలు చేశారు, ఉద్యమించారు. మన జార్ఖండ్ శిబు సోరెన్ తన జీవిత కాలం జార్ఖండ్ రాష్ట్రం కొరకు పోరాటం చేసిన సందర్భంగా అనేక మార్లు జైలుకు వెళ్ళిండు. ఆ జార్ఖండ్ రాష్ట్రం వచ్చింది, అతను కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. అతను మరి మన తెలంగాణ ఉద్యమాన్ని కంటే, కేసీఆర్ కంటే సీనియర్ మోస్ట్ ఉద్యమకారుడు ఇండియాలోనే. మరి ఆయన అట్లాగే ఈయన మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు తమిళనాడు నుండి వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు 1 రోజులు ఉపవాసం చేసి ఎవరు ఆయన 56 రోజులు సార్, పొట్టి శ్రీరాములు సమర్పణ చేశాడు. రాష్ట్రం తమిళనాడు నుంచి వేరుపడి తదనంతరం తెలంగాణతో కలిసి సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన పొట్టి శ్రీరాములు ఎవరు కూడా మామూలు ఉద్యమం చేసిందనే ఈ రకంగా ఎవరు పోగడలే. ఇప్పుడు ఎవరైనా మరి ఆ రకంగా ఆకాశానికి ఎత్తి జాతిపిత అర్హత ఉంటే ఉన్నదా? బంగారు తెలంగాణ వచ్చిందా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినావా? మరి ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? మరి మీ ఇంట్లో వచ్చిన ఉద్యోగాలు కొడుకు, అల్లునికి, బిడ్డకు
ఇంకెవరికో మీ బంధువర్గాలు తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పదవులు పంపిణీ చేసిన కేసీఆర్ గారు మరి నిరుద్యోగులకు 10 ఏళ్లలో ఇవ్వలే. నేను జాతిపితగా ఎవరు గుర్తించాలి? జాతిపిత అంటే అన్ని ప్రాంతాలను, అన్ని జిల్లాలను, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కడుపులో పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళకున్న ఇబ్బందులు దూరం చేయడంలో నిజాయితీతో చిత్తశుద్ధిగా మరి పని చేస్తుంటే, ముఖ్యమంత్రిగా ఉంటే, నువ్వు నిజంగా ఆ కుంభకోణాలు జరగకపోతే, ఆ కరప్షన్ లేకపోతే, ఆ కుట్ర కుతంత్రాలు లేకపోతే, మరి నీ యొక్క కుటుంబ ఆధిపత్యం లేకపోతే, నియంతృత్వం లేకపోతే తెలంగాణ ప్రజలు మరి అందరినీ నిజంగా నేను ఇవన్నీ లేకపోతే అనుకుంటున్నాము. నువ్వు జాతిపితకు గుర్తించగలిగిన అర్హత నీకు ఏ కోశాన ఎవరు అవుతారు? ఒకవేళ జాతిపిత అనే ఇవ్వాల్సి వస్తే, బిరుదు ఇవ్వాల్సి వస్తే ఎవరికి వాళ్ళు? ప్రొఫెసర్ జయశంకర్ సార్ కా, సోనియా గాంధీ కా? నేనైతే ఢిల్లీ దాకా మాట్లాడగాని ఇక్కడ మాట్లాడతా. ఇప్పుడు చూడండి, జయశంకర్ బతికున్నప్పుడు ఆయనకు ఎదురుగా ఎవరైనా ఇట్లనే పొగిడితే జాతిపిత అంటే ఆయన వెంబడే నేను జాతిపితని కాదు, నేను పెద్ద త్యాగమూర్తిని కాదు, నేను తెలంగాణకు సిద్ధాంతకర్తను, కొంత మీకు పాట చూపెడుతున్నా, లైన్ చూపెడతా, మీరు అందరూ తెలంగాణ కొరకు పోరాటం చేయండి అని అందరినీ వెంటబడతా, చైతన్యం చేస్తా అని చేసిండు తప్ప ఆయనను మరి ఇలాంటి బిరుదులు ఇచ్చి మాట్లాడితే ఆయన ఎన్నడూ కూడా సహకరించలే, ప్రోత్సహించలే, ఆ మాటలకు ఆ బిరుదులకు ఒప్పుకోలే. అయితే మరి నిజంగా ఈరోజు తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఉన్న అనుభవాన్ని చూస్తే ఎవరైనా ఈయన జాతిపిత అనేటోళ్ళు అంటే తెలంగాణ ఉద్యమంలో లేరు వాళ్ళు ఎన్నడు. తెలంగాణ ఉద్యమం తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా చేయన సరికే అదంతా తెలంగాణ సరిహద్దులు తెలియని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తెలియని వాళ్ళు, దేశ సరిహద్దులు తెలియని వాళ్ళు కేసీఆర్ మెప్పు పొందేందుకు కేసీఆర్ దగ్గర భవిష్యత్తులోనో రేపు మీ వాయిస్ కొంత కట్ అవుతుంది విజయరామారావు గారు, రాజకీయ భవిష్యత్తును మీ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. ఒక్క నిమిషం మళ్ళీ కనెక్ట్ చేసుకోండి. భవిష్యత్తును మళ్ళీ వస్తాం మీ దగ్గర కొంచెం వాయిస్ పిక్సెల్ అవుతుంది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. నేను కంప్లీట్ చేస్తున్నా. యా, మీ వినబడట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వాయిస్ కట్ అవుతోంది. మళ్ళీ మీరు కనెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి. ఎస్, కోదండరామ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్ కోదండరామ్ గారు. నమస్తే భరత్ గారు. నమస్తే సార్. మొన్న ప్రొఫెసర్ మన సుదర్శన్ రెడ్డికి అవార్డు ఇచ్చే సమయంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు ఇచ్చే సమయంలో మీరున్నప్పుడే మాట్లాడారు ఎవరు జాతిపిత అన్న విషయం. సరే, మొన్న మాట్లాడిన కాంటెక్స్ట్ వేరు, జాతిపిత ఆయన ఎందుకు అవుతారన్నది వేరు. బట్ నిన్న ఈ సభలో మిర్యాలగూడలో మాట్లాడుతూ ఎవనికిరా నువ్వు జాతిపిత అన్న వర్డ్, అంటే రా అని అనడం, తర్వాత ఒక కమ్యూనిటీ వెల్మ కమ్యూనిటీని తీసుకొని, వెల్మ కమ్యూనిటీ ఎమ్మెల్యేస్ అందరి పేరు తీసుకొని వాళ్ళకి జాతిపితనా అని అన్నారు. సో దాని మీద మీరేమంటారు? ఈ జాతిపిత అనే చర్చ లేవనెత్తటము, ఉపయోగించటము అది ఏమాత్రము సమంజసం కాదు. ఇది మనం మొట్టమొదట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేస్తున్న ప్రధానమైన వాళ్ళ వ్యూహంలో ఉన్న ఒక పెద్ద తప్పిదం ఏంటంటే, తెలంగాణ సమాజానికి అవసరమైనప్పుడు ఉద్యమ ఆకాంక్షల్ని, తెలంగాణ ఒక అస్తిత్వాన్ని ఉపయోగించటం వేరు. కానీ ఒక వ్యక్తిని కాపాడుకునే ఆలోచనతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ అస్తిత్వాన్ని ఒక కవచంగా వాడుకోవటం అనేది సమంజసం కాదు. ఆ ప్రయత్నం చేయటం అయితే ఏమాత్రము అది మంచిది కాదు. అట్లా చేయటం నాకైతే ఆమోదయోగ్యం కాదండి. చాలా స్పష్టం ఏంటంటే, ఈ సందర్భంగా కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎందుకు తప్పుపడుతున్నాము? ఎందుకంటే ఆయన
ఒక ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక పాత్ర పోషించిండు. ఆ పాత్ర ఎవరం కూడా కాదని అంటలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మాకింకా ఉద్యమ రాజకీయాలతో సంబంధం లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. ఇంకెక్కడి తెలంగాణ అని కూడా చెప్పింది. మనుషులు కలిసి ఉద్యమకారుల గురించి మాట్లాడినప్పుడు ఇంకెక్కడి తెలంగాణ అని కూడా చెప్పిండ్రు. ఇవన్నీ జరిగినాయి. అట్లా ఒక దశ వచ్చినప్పుడు పార్టీ రాజకీయ ప్రయోజనాల రీత్యా తెలంగాణ అనే పదాన్ని కూడా పార్టీ పేరు నుంచి తీసేసిండ్రు. అంటే తెలంగాణ అనే అస్తిత్వానికి సంపూర్ణంగా తిలోదకాలు ఇచ్చి దాన్ని కేవలము ఒక వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటము, అవసరమైనప్పుడల్లా ఒక డాల్ లాగా దాన్ని వాడుకోవటము చాలా అన్యాయం. నేను అనుకోవటము ఈ తెలంగాణ ఉద్యమ కోణం నుంచి, ప్రజల కోణం నుంచి చూసి వాళ్ళు ఇవాళ అనుసరిస్తున్న వ్యూహాన్ని విమర్శించటం అది మంచిది, ఉపయోగకరంగా ఉంటది. తెలంగాణ రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లటానికి కూడా తోడ్పడుతుంది, తెలంగాణ అస్తిత్వాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, అంటే అసలు ఈ అంశం మీద చర్చనే కరెక్ట్ కాదంటారా? ఒకవేళ తెలంగాణ జాతిపితకు మీ ఒపీనియన్ అడిగితే ప్రొఫెసర్ జయశంకర్ గారు అవుతారా? ప్రొఫెసర్ జయశంకర్ అనొచ్చా తెలంగాణ జాతిపిత అని? చర్చ జరుగుతున్నప్పుడు చాలా కీలకం ఏంటంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకోసం ఈ చర్చ చేస్తామనేది ముఖ్యం. తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఉద్యమ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతాము అనంటే రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు. తమ ప్రయోజనాల కోసము దాన్ని వాడుకోవచ్చు. కాదు, తెలంగాణ మొత్తము ప్రగతికి ఒక మార్గాన్ని నిర్దేశించే లక్ష్యంతో కూడా దాన్ని ఉపయోగించవచ్చు. రెండవ పద్ధతుల్లో అంటే సమిష్టిగా తెలంగాణ ప్రయోజనాల యొక్క ఒక మార్గనిర్దేశన చేసే లక్ష్యంతో దాన్ని ఉపయోగిస్తే అది బాగుంటది. కానీ తమ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడే దాన్ని వాడుకోవటం అనేది అది అన్యాయము, అది సరి అయినటువంటి పద్ధతి కానే కాదు. అప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఎందుకు మీరు వాడుతున్నారు, మీ అవసరాలకి ఇది వాడుతున్నారా అనే మాట, మీ ప్రయోజనాల కోసమే వాడుతున్నారు అనే మాట అనవలసి వస్తుంది. నిజంగా తెలంగాణ జాతిపిత జయశంకర్ గారు కూడా ఇష్టపడలేక జయశంకర్ గారిని సిద్ధాంతకర్త అంటే ఊరుకునేది ఆయన. నేను కార్యకర్తనని చెప్పుకున్నాడు ఆయన అనేక పర్యాయాలు. కేసీఆర్ కూడా నేను జాతిపిత అని ఆయన కూడా అనలే కదా, పక్కనున్న వాళ్ళు కూడా అనకూడదు కదా. అనొచ్చునంటారా మీరు? పక్కనున్న వాళ్ళు కూడా అనకూడదు కదా. అది దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? తెలంగాణ రాష్ట్రాలు విధి విధానాలు ఎట్లుండాలి, తెలంగాణ ప్రణాళిక ఎట్లుండాలి, తెలంగాణ ప్రయాణం ఏ దిశలో సాగాలి అన్నప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రస్తావన చేస్తే ఉపయోగంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఒక సమస్య మీద ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న సమయంలో దాన్ని ఒక కవచంలాగా వాడుకోవటం అది నా దృష్టిలో చాలా అన్యాయం, చాలా అది ఏమాత్రము కూడా అట్లాంటి దాన్ని అది ఆమోదయోగ్యం కాదు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు దీన్ని జాతిపిత అన్న అంశాన్ని తీసుకురావడం కరెక్ట్ గా అంటారు. ఆ విషయం అది కాదు, అది పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు. అట్లా ఉపయోగించటం కూడా మంచిది కాదు. తెలంగాణ అనేది ఒక సమిష్టి పోరాటం అండి. దీంట్లో అనేక మంది బలిదానాలకు పాల్పడ్డారు. అనేక మంది మీరే అన్నారు ఇంతకుముందు ఆయన పాత్రను ఎవరు కొట్టిపారేయలేమని. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా కదా. కానీ ఇది ఈ సమిష్టి ఉద్యమంలో మన పాత్రను నిర్వచించుకోవటం వేరు. ఆ సమిష్టి ఉద్యమంలో పిల్లల బలిదానాలు లేవా? ఉన్నాయి కదా. అదే విధంగా అనేక మంది ప్రజల త్యాగాలు ఉన్నాయి కదా. ఇల్లు వదిలిపెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి స్వతంత్ర పోరాటాలు కూడా చాలా మంది ఉన్నప్పటికీ గాంధీని జాతిపిత అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. గాంధీని ఎవరన్నారు? ఆయన వెంట నడిచి ఆ పోరాటంలో పాల్గొన్న ప్రజలు ఆయనకు బిరుదు ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉండే నలుగురు అనుచరులు ఇచ్చినటువంటి బిరుదు కాదది. జాతి మొత్తానికే, దేశం మొత్తానికే ఆయనను జాతిపిత అనుకున్నారు. ప్రజలందరూ అనుకోవటం అనేది వేరే మాట. కోదండరాం గారు, శరత్ గారు ఒక్క నిమిషం ఏదో చెప్పాలనుకుంటున్నారు. అడ్వకేట్ శరత్ గారు. ఎస్ శరత్ గారు. రైట్ సార్, చాలా సంతోషం నేను కోదండరాం గారు ఆ మాట మాట్లాడినందుకు. కానీ రావి నారాయణ రెడ్డికి సంబంధించిన ఆ సన్మాన సభలో
కోదండరాం గారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన మాటలు మాట్లాడినాడు. తర్వాత ఇటీవలి కాలంలో చాలా సార్లు పదే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం ఏంటి అని అంటే, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువగా పనిచేసినాడు, ఆ తర్వాత అతని ఉద్యమ నేపథ్యం అంతా తన స్వార్థ ప్రయోజనాలకే వాడుకున్నాడని, తర్వాత కోదండరాం ప్లేస్ ని కేసీఆర్ ప్లేస్ లో పెట్టడానికని, అంటే కేసీఆర్ కంటే కోదండరామే ఎక్కువగా సమాజానికి సేవ చేసినాడని, తర్వాత తెలంగాణ జాకి అధ్యక్షుడైనాడని, ఇట్లా రకరకాల వ్యవహారాలు చేసినాడు. మరి సార్ వారు ఈరోజు ఒక ఎమ్మెల్సీ, తర్వాత ముఖ్యమంత్రితో చాలా సన్నిహిత సంబంధాలు కలిగినాడు. మరి ఈ అనవసరమైన చర్చ ఎందుకు చేస్తావయ్యా? తెలంగాణ రాజకీయాలను ఎటువైపు మలుపుతున్నావు? ఇవాళ ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రణాళికలో ఉన్నటువంటి వాగ్దానాలను అమలు పరచకుండా ఎందుకు ఇట్లా నోటు జారుతా ఉన్నావు? ప్రతిసారి ప్రధానమంత్రిని కూడా పట్టుకొని గాడిసే వారసుడు అని అన్నాడు, అమిత్ షాను అన్నాడు. తర్వాత రకరకాలుగా అసలు రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడని సందర్భమే లేదు. తర్వాత మైక్ దొరికిన ప్రతిసారి కేసీఆర్ మీద అటాక్ చేస్తున్నాడు. అట్లా తప్పు అని వీరెందుకు చెప్పలేకపోతున్నారు? తర్వాత వీరి స్థానం ఏంటి? యాక్చువల్లీ కేసీఆర్ తో సమవుజ్జిగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒక్కడు కోదండరామును జాతిపిత అంటే సరిపోద్దా? ఈ విషయం వారు క్లారిఫై చేయాలి. అంటే రేవంత్ రెడ్డి కూడా అనలేదు కోదండరాం గారు జాతిపిత అనలేదు, ప్రొఫెసర్ జయశంకర్ గారు అంతకంటే గొప్పవాడా అన్నాడు. మీరు దయచేసి మళ్ళీ రివైండ్ చేసి వినండి సార్. నేను ఒక జర్నలిస్ట్ 10 సార్లు వింటాను ఒక విషయాన్ని, 10 సార్లు వినకుండా నేను మాట్లాడాను. జాతిపిత అంటే అందరినీ రిక్షా వీళ్లను సమీకరించి అందరినీ జమ చేసేసి ఎన్నో చేసి ఆయన కంటే ఈయన గొప్పనా అని అన్నాడు. కోదండరాం గారు, ఎస్, మీ సమక్షంలో మొన్న మాట్లాడిన మాటలు సరే, ఓకే, నిన్న చాలా హార్ష్ గా మాట్లాడారు. సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? భరత్ గారు ఒక్క నిమిషం, సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? హీజ్ అ టీచర్, హీజ్ అ ప్రొఫెసర్, హీ హాస్ టు సీ ఎవ్రీబడి ఈక్వల్. అనవసరంగా అసందర్భంగా అసలు కేసీఆర్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి టాపిక్ తీయకుండా కూడా కావాలని ఒక సందర్భం క్రియేట్ చేసుకొని ప్రతిసారి విషం కక్కడాన్ని ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటగా ఆయన పరిగణించినాడు. ఎప్పుడు సార్ బయటికి వచ్చి బహిరంగంగా రేవంత్ రెడ్డి ఈ రకమైన చర్చ చేయడం తప్పు అని మాట్లాడినాడు. ఇవాళ మీరు అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ చర్చ ఇప్పుడు సరిపోదు అని అన్నారు. అదే సార్ ఎప్పుడు కూడా పబ్లిక్లీ ఈ జాతిపిత అనే అంశం చర్చనీయాంశం కాదు. వ్యక్తులు బతికుండంగా ఏ వ్యక్తిని జాతిపిత అని అనకూడదు. చనిపోయిన తర్వాత పోస్టుమస్ గా ఎవరన్నా అంటారు. ఇప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ గారి పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది. వారిని నేను ఏదో రకంగా భావించదలుచుకున్నా. వారి పట్ల నా గౌరవ భావన ఉంటది. లేకపోతే నేను అసలు మొట్టమొదటి ఉద్యమం తెలంగాణ కోసమని సర్వస్వం చేసి 9 మంది ఎంపీలను గెలిపించిన డాక్టర్ చెన్నారెడ్డి కూడా ఒక గొప్ప నాయకుడే. మా సీనియర్ ఇంద్రారెడ్డి కూడా ఒక గొప్ప నాయకుడే. తెలంగాణ కోసం ఈ వీళ్ళు ఒక్కళ్ళే 2-3 ట్రై చేసినారా? కేవలము ఆ ప్రతిష్టనంతా తీసుకువచ్చి ఎవరో ఒక్కళ్ళకి ఆపాదించి ఇంకోళ్ళని తిట్టడం ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ ని తిట్టిన ప్రతిసారి కోదండరాం గారిని రేవంత్ రెడ్డితో మన కేసీఆర్ తో సమంగా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. దాని మీద సార్ క్లారిటీ ఇవ్వాలా? కోదండరాం గారు విన్నారా? శరత్ గారు అడుగుతుంది. నా దృష్టిలో చర్చనట్లా తీసుకెళ్లటం వల్ల ప్రయోజనం ఏందో నాకు అర్థమైతలేదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యక్తిగత పంచాయతీనా తెలంగాణ అంటే? కేసీఆర్ కాదు కదా చూడవలసింది. ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటంటే, నేను మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ కోసం కృషి చేసిన జయశంకర్ గారిని అందరం సిద్ధాంతకర్త అనుకునేది. ఆయన మాత్రం అన్నాడు నేను సిద్ధాంతకర్త కాదు, నేను కార్యకర్త అని చెప్పి ఆయన ప్రకటించేవాడు. సరే, ఆ విషయం అట్లుండగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గురించి నా ప్రస్తావన ఇంకా అవసరం లేదు, మాది భక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకొని తెలంగాణ ఇంకా అవసరమే లేదు అని పేరు కూడా వదిలేసుకొని పదే తెలంగాణ జాతిపిత అని మాట్లాడుకోవటం, తెలంగాణను ఆ రకంగా అవసరార్థం వాడుకోవటం సమంజసం కాదు. ఇది నేను మొదట చెప్తున్నా. రెండోది, తెలంగాణ ప్రస్తావన అనేది ఒక ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, తెలంగాణ అభివృద్ధికి ఒక మార్గనిర్దేశన చేసుకోవటం కోసం మనం దాని ప్రస్తావన చేయవలసి ఉంటది, మాట్లాడుకోవాల్సి ఉంటది. దాంట్లో రెండో అభిప్రాయం లేదు.
జరుగుతున్న చర్చలన్నింటినీ కూడా సరిగ్గా తూగలో పెట్టుదామనంటే కర్రపెత్తనం చేసే అధికారం మనకేం లేదు. కానీ చర్చ ఈ దారిలో జరిగితే ఉపయోగకరం అని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు నిన్న మాట్లాడి ఎవరికి రా నువ్వు జాతిపిత అట్లా రా అని మాట్లాడడం బహిరంగ సభల్లో అది కరెక్టేనా మీ సమక్షంలో? సార్ నేను ఇప్పుడు భరత్ గారు ఏమన్నారు నేను వినలేదు. వినని దాని మీద కామెంట్ చేయమంటే ఏదున్నా గానీ ఒకటి నేను పేపర్లో చదివింది పొద్దున్న చదివింది మాత్రమే నాకు గుర్తుంది. నేను అనుకోవటం ఏంటంటే చర్చను ఇంకా కొంచెం ఉన్నతమైన స్థాయిలో కొనసాగించటం అవసరమని నేను అనుకుంటున్నా. అంటే నిన్న ఇప్పుడు పేపర్ లో కూడా వచ్చింది కదా అన్నమాట యాస్టీస్ గా అదా ఆ మాట అదే ఈ ఇంకొకటి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడం అంటే వెలమ కమ్యూనిటీ సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరికి వాళ్ళందరికీ నువ్వు జాతిపితవా అని అనడం. ఎందుకంటే మీరు జేఏసీ ఒక నిమిషం మీరు జేఏసీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నాకు గుర్తుంది చాలా మంది కోదండరామన్ మీరు రెడ్డి పేరు తీసేస్తే కోదండరామ్ రెడ్డి అని దీని గిట్టని వాళ్ళు తెలంగాణ ఉద్యమం అంటే గిట్టని వాళ్ళు కోదండరామ్ రెడ్డి చైర్మన్ అని చెప్పి తగిలిచ్చేవాళ్ళు. అంటే ఏంటంటే ఏదో ఒక కులం ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఏబిఎన్ రాధాకృష్ణ పదే పదే కోదండరామ్ రెడ్డి అని ప్రస్తావించి వార్తలు రాసినాడు. ఆ రకంగా అవమానపరిచే ప్రయత్నం చేసినాడు. ఆనాడు సార్కు మద్దతుగా మేము నిలబడ్డాం. అంటే ఇప్పుడు దీనిలో కులం ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ కులం వాళ్ళందరికీ జాతిపితవా అన్న మాట కూడా వాడారు. అంటే వెలమ కులానికి సంబంధించిన వాళ్ళందరికీ చేయాలంటారా చేయొద్దంటారా? చేయొద్దనే అంటాను నేను. మరి అంతే కదా దాని మీద మళ్ళా చర్చ ఎందుకు? ఇంకా మీ సమక్షంలో మొన్న మాట్లాడినప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నారు. సుదర్శన్ రెడ్డి స్టేజ్ మీద మాట్లాడుతున్న దానికి నియంత్రణ ఉంటుందా భరత్ గారు? ఈ వైపు నుంచి ముఖ్యమంత్రి వారు మాట్లాడుతున్నదాన్ని నన్ను అడిగి మాట్లాడతారా లేకపోతే నేను అక్కడ కూర్చొని నియంత్రిస్తానా కర్ర పట్టుకొని? సార్ ఒక చిన్న సబ్మిషన్ కరెక్ట్ కాదు. ఆయన అక్కడ మాట్లాడిండు కాబట్టి మాట్లాడినప్పుడు నువ్వు ఇది చెప్పేది ఉండే అది చెప్పేది ఉండే అంటే మాట్లాడేటప్పుడు మీ వెర్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్, అందుకనే అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను ఏంటంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఆ రోజు ఇందిరా పార్క్ లో ధర్నా గురించి ఒక విషయము జరిపేటప్పుడు ఒక పక్షం తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా. ఇది మంచిది కాదు. మొట్టమొదట ఎవరు నేనంటున్నారా? లేదు లేదు మీకు అనిపించండి. తీసుకోకండి. లేదు లేదు నేను మావోయిస్ట్ టాపిక్ లో డెఫినెట్ గా నేను తీసుకున్నాను. ఐఎమ్ నేషనలిస్ట్ జర్నలిస్ట్, జాతీయవాద జర్నలిస్ట్, వన్ సైడ్ తీసుకున్నాను. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎవరికి రా జాతిపిత అంటే డెఫినెట్ గా ఒక పక్షం తీసుకోవాల్సిందే. రా అని ఎట్లా మాట్లాడతారు? 17 సంవత్సరాలు పక్షం తీసుకోవాలి. జాతిపిత అనటం పట్ల కూడా ఒక పక్షం తీసుకోవాలి. డెఫినెట్ గా జాతిపిత ఆయన రేవంత్ రెడ్డికి 100% హక్కు ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అనొచ్చు, సోనియా గాంధీని తెలంగాణ తల్లి అనొచ్చు అని తప్ప ఎవరికి రా జాతిపిత అని రా అని 17 సంవత్సరాల చిన్న వ్యక్తి మాట్లాడినప్పుడు వన్ సైడ్ గా తీసుకోవాల్సి ఉంటది. ముఖ్యమంత్రి తప్పు మాట్లాడుతున్నప్పుడు తప్పు అని చెప్పే బాధ్యత పత్రికలకు, మీడియాకు లేకపోతే ఎవరికి ఉంటది? భాష మాట్లాడుతున్న భాష మీద ఇదే కేసీఆర్ ఇవాళ చెప్పారు. కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నప్పుడు కూడా తప్పనే చెప్పాను నేను అప్పుడున్న ఛానల్లో. అంటే నేను చెప్తాను వన్ సైడ్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నప్పుడు లేకపోతే అప్పుడు అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఒక కులాన్ని టార్గెట్ చేసినప్పుడు తప్పు చేసినప్పుడు మీడియా తప్పు కాకుండా అప్పుడు కూడా న్యూట్రల్ గా మాట్లాడితే ఇంకా అర్థమే ఉంది కాదు కదా. ఇంకోటి ఆ విశ్లేషణలో కూడా చెప్పాను ఏంటంటే కేసీఆర్ కూడా గతంలో ఈ వర్డ్స్ యూజ్ చేశాడు. సన్నాసి, చవట, దద్దమ్మ అన్నాడు, కిషన్ రెడ్డి రండా అన్నాడు, అవన్నీ కూడా అన్నారు. చూసుకోండి అంటే వన్ సైడ్ అంటే వన్ సైడ్ తీసుకోక తప్పదు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిని అనడానికి తప్పు చేసినప్పుడు మీరు తప్పుడు మార్గంలో పోతున్నారు, కరెక్ట్ కాదు, అది నష్టం అని చెప్పడం తప్పెలా అవుతుంది? అది వన్ సైడ్ ఎట్లా అవుతుంది? జాతిపిత అనటం కూడా జాతిపిత చర్చ సందర్భంగా ఎవరి వాదన వాళ్ళు వినిపించే అవకాశం ఉంది. కేసీఆర్ జాతిపిత అని నేను అనలేదు. మేము పోలింగ్ పెట్టాం మొన్న మేము పోలింగ్ పెట్టాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం తీసినప్పుడు మేము 3 పేర్లు చేర్చాం. తెలంగాణ జాతిపిత ఎవరు అని కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, తర్వాత కోదండరామ్, ముగ్గురు మీ పేరు తీసుకున్నాం. కేసీఆర్ అని 55% మంది అన్నారు, ప్రొఫెసర్ జయశంకర్ 42% మంది అన్నారు. తక్కువేం కాదు, ఎందుకంటే ఆయన జీవించలేరు, చనిపోయి 15 సంవత్సరాలు అయింది.
3% మంది కోదండరామ్ అని కూడా అన్నారు. మీ పేరు కూడా పెట్టాం. ఎందుకంటే చర్చ లేపింది మేం కాదు, టీఆర్ఎస్ కాంగ్రెస్. డెఫినెట్ గా సమాజంలో చర్చ జరుగుతున్న అంశాలని మేము రేజ్ చేయాలి కదా. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్కసారి సార్ చెప్పనండి కోదండరామ్ సార్. ఎస్, నేను 2 పార్శ్వాలుగా మాట్లాడుతున్నా ముందు నుంచి. ఒక్కటే పార్శ్వం సార్. మొదటి పార్శ్వం ఏంటంటే జాతి పిత అని పేరును ఉపయోగించటము అది కరెక్ట్ కాదు. ఆ పేరును ఆ టైటిల్ ని ఉపయోగించటం అది ప్రత్యేకంగా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించటం అన్యాయం. ఆ పద్ధతిని పాటించటం కరెక్ట్ కాదు. జాతి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేవి స్థూలంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన మార్గనిర్దేశన నేపథ్యంలో, తెలంగాణ వికాసానికి సంబంధించిన చర్చ నేపథ్యంలో ఆ ఉద్యమము, ఉద్యమ ఆకాంక్ష, ఉద్యమకారుల పాత్ర అవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 2, తెలంగాణ ఉద్యమం అనేది ఒక సమిష్టి ఉద్యమం, అందులో అందరి పాత్ర ఉంది. ఆ సమిష్టి ఉద్యమం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రజల యొక్క పాత్రను పూర్తిగా తీసేసి, అమరవీరుల పాత్రను తీసేసి ఒక వ్యక్తిని మాత్రమే ఎత్తి చూపుతూ కీర్తించటం అనేది సమంజసం కాదు. ఇది నాకున్న అంచనా. 2వ మాట కూడా నేనేమంటున్నా, ఈ చర్చను ఈ నేపథ్యంలో కొనసాగించగలిగితే తెలంగాణకు ఉపయోగకరంగా ఉంటది. దాన్ని వ్యక్తిగతం చేసిన, దాన్ని అంతకంటే కేవలము మళ్ళీ ఈ అవసరాల రీత్యా కొనసాగించిన దాని వల్ల ప్రయోజనం ఉండదనే మాట కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎస్, శరత్ గారు, ప్రసాద్ గారు చెప్పాలనుకుంటారు. ఎస్ ప్రసాద్ గారు. నేను ఒక్క మాట సార్, ఒక్కసారి సార్ భరత్ గారు అవకాశం ఇస్తే ఒక్కసారి. చెప్పండి. ఇప్పుడు ప్రజాకంటకమైన వ్యవహారాలు, ప్రజా వ్యతిరేక పాలన, తప్పుడు వ్యవహారాలు జరిగినప్పుడు కేసీఆర్ ను ఎంతైతే నిశ్చితంగా, ఎంతైతే చాకచక్యంగా, ఎంతైతే సూటిపోటి మాటలతో విమర్శ జరిగిందో కోదండరామ్ సార్ ద్వారా, అంతా రేవంత్ రెడ్డి పరిపాలన శూన్యత గురించి కానీ, రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న లోపాల గురించి కానీ, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రాజకీయ ప్రత్యర్థుల మీద చేస్తున్న దాడి విషయంలో కానీ సార్ ఎప్పుడూ కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఒక చోట తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు అన్న కృతజ్ఞతాభావం ప్రదర్శిస్తున్నాడేమో అనే భావన ఈనాడు తెలంగాణలో, అంటే మధ్యస్థంగా ఆలోచించే ప్రతి వ్యక్తిలో వస్తుంది. ఎందుకు సార్ ఈనాడు తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద సార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేటువంటి ప్రశ్న కూడా చాలా మంది అడగాలనుకున్నారు. వాళ్ళ తరఫున నేను సార్ నా ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు అడగట్లేదు? రైతులకు కావాల్సిన రైతు బంధు ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడట్లేదు? మహిళలకు ఇవ్వాల్సిన 2500 ఎగ్గొడితే ఎందుకు మాట్లాడట్లేదు? 3 సార్లు చీరలు పంచక ఒక్కసారి 500 రూపాయల చీర ఇచ్చి పాలపిట్ట రంగులో చీరలు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు అని పొగుడుతారు. తర్వాత ప్రతిసారి శాసనసభ అనే ఒక వేదికను సర్వనాశనం చేసేసి, అసలు శాసనసభలో ప్రజల చర్చలే లేకుండా, ప్రజలకు సంబంధించిన ఒక్క అంశం లేకుండా ప్రతిసారి కేవలము కేసీఆర్ ఫ్యామిలీ టాపికే తీసేటువంటి విధంగా శాసనసభను మార్చినప్పుడు కూడా సార్ ఎన్నడూ ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు. అంటే ఒక రకంగా సార్ ఈనాడు రేవంత్ రెడ్డికి కుడిభుజమై ఉన్నాడు అనే భావన చాలా మందికి మాలాంటి వాళ్ళకు ఉన్నది. సార్ దానికి ఏం చెప్పదలుచుకున్నాడో నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక విషయం అండి, మీరు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినాం అనేది మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉన్నది సార్. మీరు మీకు ఐడియా లేదు. ఐడియా ఉంటే వేసినప్పుడు నేను మాట్లాడితే నేను విన్నా కదా, మాట్లాడితే నేను విన్నా, నేను మాట్లాడే ఉండాలి, వినే ఒప్పుకుంటాను. చెప్పండి సార్. వారికి అంచనా లేదు. దాదాపు 2.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి మీద ఎక్కడ కూడా మేము ఒక పల్లెత్తు మాట అనలేదు. పైగా ఎవరైనా అడిగితే పాలన బాగుంది, సంతృప్తికరంగా సాగుతున్నది అనే మాటే చెప్పినాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు సీరియస్ గా చేస్తున్నారు. కొత్త రాష్ట్రం, చాలా ఇబ్బందులు ఉంటాయి అనే మాటే మేము చెప్పినాం. మా వైపు నుంచి గవర్నమెంట్ మీద కేసీఆర్ ను పరుష పదజాలంతో తిట్టింది ఎప్పుడు అంటే,
ఈ పోయిన 2-3 ఏళ్ళు తప్ప అంతకుముందు ఎన్నడూ కూడా ఒక్క మాట అన్నది లేదు. విన్నరా? ఒక్క మాట అన్నది లేదు. ఎప్పుడైనా ఉంటే మేము ప్రభుత్వానికి విధి విధానాలకు సంబంధించిన ఏ మాట్లాడినాం కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద ఒక్క మాట అన్నది లేదు. ఇది చెప్తున్నా మళ్ళీ 2-3 ఏళ్లలో అన్నది తప్ప అంతకుముందు ఎన్నడూ కూడా అటువంటి మాట ఆయనను అనలేదు. మొట్టమొదట దాడి టిఆర్ఎస్ నుంచే నా మీద జరిగింది కానీ నా వైపు నుంచి టిఆర్ఎస్ మీద ఎటువంటి దాడి జరగలేదు. నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఈ 2-3 ఏళ్ల క్రితం వరకు ఆయన మీద మాట్లాడింది లేదు. ఇది మీరు కొంచెం తెలుసుకొని ఉంటే ఉపయోగం అండి. మాట్లాడే ముందు ఈ సమాచారం కూడా మీరు గ్రహించవలసిందిగా నేను కోరుతున్నా. రెండోది ఏంటంటే ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించి అప్పుడు ఎట్లా మాట్లాడినామో ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతున్నాం. ఒకటే ఒక తేడా, అప్పుడు ప్రభుత్వానికి చెప్పుకోవటానికి దారి లేకుండే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చెప్పటానికి దారి ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను ఎగ్జాస్ట్ చేయవలసిన అవసరం మా మీద కూడా ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ మేము బహిరంగంగానే ఎక్కడైనా ఇది కరెక్ట్ గా లేదనిపించినప్పుడు మేము విస్పష్టంగానే చెప్తున్నాం. జరగవలసిన విధి విధానాల గురించి కూడా చెప్తున్నాం. కానీ ఓ మంత్రికి చెప్పినాక మాకు కొంత సమయం ఇవ్వండి అన్నప్పుడు మేము ఆగవలసి వస్తుంది. ఆ తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. కానీ అప్పుడు కూడా మేము 2.5-3 ఏళ్లు ఎదురు చూసినాం. ఇవాళ మీరేమేం మాటలు అంటున్నారో అప్పుడు కూడా ఈ మాటలన్నీ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. యా ఓకే. అప్పుడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఏంటంటే తలుపులు బలగొట్టి అరెస్ట్ చేశారని చెప్పి. అబ్సల్యూట్లీ రాంగ్. అదే రోజు మన డిస్కషన్ లో కూడా ఖండించాం శరత్ గారు. తలుపులు బలగొట్టి ఇందిరా పార్క్ లో నిరుద్యోగ ధర్నా అంటే తలుపులు బలగొట్టి అరెస్ట్ చేస్తేనే అందుకనే ఇటువంటి పరిస్థితి వచ్చిందని. సార్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు చెప్పండి. గురుగారికి కోదండరాం సార్కి నమస్కారాలు. మాకు ఉద్యమ నేపథ్యంలో స్ఫూర్తి ప్రదాతలు, స్ఫూర్తి నాయకులు కింద మేము కరిగించే వాళ్ళలో మాకు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఒకరు, అలాగే మా జయశంకర్ సార్, కేసీఆర్ గారిని మేము ఖచ్చితంగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది అంటే ఈ తెలంగాణ సమాజానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి, ఈ తెలంగాణకి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఈ చరిత్రలో వీళ్ళ ముగ్గురు పేరు ఎవరూ కూడా చెరపలేనిది. మా దురదృష్టానికి పెద్దలు కోదండరాం సార్ ఉన్నారు. అదృష్టానికి ఏంటంటే అదృష్టానికి కోదండరాం సార్ ఉన్నారు, దురదృష్టానికి జయశంకర్ సార్ లేరు. జయశంకర్ సార్ లేని లోటుని ఈ తెలంగాణ సమాజానికి కోదండరాం సారే ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే ఓ సిద్ధాంతకర్తగా ఆయన్ని అభివర్ణించినప్పుడు కూడా నేను ఈ సమాజానికి ఒక సేవకుడిగా అని ఏ రోజైతే మా జయశంకర్ సార్ అన్నారో అలాంటి మాట మా కోదండరాం సార్ దగ్గర నుంచి మేము ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆయన చెప్పిన మాట నేను ఖచ్చితంగా ఏకీపిస్తాను. ఒక 2.5-3 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి అవకాశం కల్పించిన దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు దగ్గర 12-13 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 12-13 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వ పరిపాలన అన్నది గాడిలో లేకుండా ఇంకా నిస్సహాయ స్థితిలోనే ఉంది అన్న ప్రామాణికంతో మీలాంటి గురువులు ఒక ఉదాహరణకి స్టేజ్ మీద ఆయన మాట్లాడవచ్చు. కానీ ఒక సందర్భానుచితంగా ఒక జాతిపిత అన్న దగ్గర ఇందాక భరత్ గారు చాలా బాగా చెప్పారు. వాళ్ళ స్టూడియోలో పెట్టిన ఒక అనాలిసిస్లో ఎప్పుడైతే ఓటింగ్ పెట్టారో దాంట్లో దగ్గర 50% పైచీలక కేసీఆర్ గారికి, మీకు కూడా 3%, అలాగే పెద్దలు గౌరవ 42% వచ్చింది. అంటే చరిత్రలో లేని మనిషికి కూడా వాళ్ళ ఔదార్యం చాటించుకునే సమాజం ఉన్న దగ్గర ఇవాళ జాతిపిత అని ప్రజలు ఒక బిరుదిచ్చుకుంటారు. దాంట్లో ఏముంది సార్? దాంట్లో ఇవాళ జాతిపిత అన్న పిలుపుకి అథెంటికేషన్ ఎక్కడా లేదు. నేను అంటుంది మహాత్మా గాంధీతో మిమ్మల్ని ముగ్గురిని నేను పోల్చేంత స్థాయిని అది కాదు, నేను పోల్చను కూడా. ఎందుకంటే ఆయన స్వతంత్ర సమరయోధంలో ఆయన చేసిన త్యాగాలు అవన్నిటితో కంపేర్ చేసుకుంటే జయశంకర్ సార్ కానీ కోదండరాం సార్ కానీ, జయశంకర్ సార్ సిద్ధాంతకర్త రూపంలో అంటే ప్రత్యక్ష కథన రంగంలో కేసీఆర్ గారు కోదండరాం గారు ప్రత్యక్షంగా ఎన్నో తలకాయ నొప్పులు భరించారు, మామూలుగా కాదు. అవమానాలు ఎన్నోట్లో భరించారు. అవన్నిటి గుండెల్లోనూ కడుపులోనూ పెట్టుకుని ఈ తెలంగాణకి నెట్టనిలుగా నిలిపిన మనుషులు అయినప్పుడు ఇవాళ మీరు ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో తెలంగాణ సమాజం పట్ల మీకున్న కన్సర్న్కి సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిలదీయాలి. అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే పెద్దలు గౌరవప్రదమైన ప్రొఫెసర్ వృత్తులు చేసి మీరు బయటకు వచ్చిన మా జయశంకర్ సార్ అయినా మీరైనా సరే ఓ సమాజ హితం కోసమే కోరుకుంటారన్న గౌరవప్రదమైన దీంట్లో ఆ రోజు మీ బాటలోనే అందరూ నడిచారు. ఇవాళ మీరు ఆ రోజు జేఏసీ కన్వీనర్గా మిమ్మల్ని ప్రతిష్ఠించిన తర్వాత కూడా తెలంగాణలో అన్ని పార్టీలు మీ మాట విన్న ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర సాధన తర్వాత మీకు ప్రభుత్వ పరంగానో లేదంటే పార్టీల పరంగా ఒక ఔదార్యం క్రియేట్ చేయకన్నా సమాజం మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇస్తూనే ఉంది. ఇవాళ మీరు తృణప్రాయంగా లాస్ట్ ఉన్న రెడ్డి పదాన్ని కూడా వదిలి మీరు ఉద్యమంలో ఎవడో ఒక తలకమాసిన తపేలా ఛానల్ తప్ప మే రోజు కూడా మా కోదండరాం సార్ అనే గర్వంగా చెప్పుకున్నాం తప్ప కోదండరాం రెడ్డి గారు ఎప్పుడు మేము చెప్పుకోవాలి. ఎటో పోతుంది సార్ భరత్ గారు.
ఏంటి మీరు చెప్పండి మీ అంటే మేము అవకాశం ఇస్తే నేను మాట్లాడాను. సుమిత్ర గారు చెప్పండి. ఎస్ భరత్ గారు, మొట్టమొదట మీకు ధన్యవాదాలండి. సమాజానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా పాత్ర మీరు పోషించారు, ప్రజల పక్షాన మీరు మాట్లాడినరు. ఇక్కడ ఏకపక్షంగా మాట్లాడినరు అని కోదండరాం లాంటి ఆచార్యులు అన్న మాటలు నేను ఖండిస్తా ఉన్నా. ప్రజల పక్షాన ఉండి మేబీ ఇప్పుడు అందరికీ యాక్సెప్టబుల్ గా మనం ఉండలేం. కొద్దిమందికి ఇప్పుడు ఈ నిమిషంలో బీఆర్ఎస్ కు అది యాక్సెప్టబుల్, కాంగ్రెస్ కు యాక్సెప్టబుల్ కాదు. మొన్నటి వరకు వినండి, మొన్న ఇప్పుడు మావోయిస్టుల ఇష్యూలో నేను బీజేపీ తీసుకునే స్టాండ్ తీసుకున్నాను, నేషనలిస్టిక్ స్టాండ్. నేను జాతీయవాద జర్నలిస్ట్ ని కాబట్టి అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తిట్టుకున్నాయి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి విషయంలో నేను తీసుకున్న స్టాండ్ తిట్లు వద్దని చెప్పాను. అది కాంగ్రెస్ కు యాక్సెప్టబుల్ కాదు, బీఆర్ఎస్ కు యాక్సెప్టబుల్, బీజేపీ కూడా యాక్సెప్టబుల్ కాదు, ఎందుకంటే కేసీఆర్. సో ఇష్యూ వైజ్ ఉంటది, సింపుల్. ఇప్పుడు కోదండరాం గారి రెస్పెక్ట్ నేను కూడా ఒపీనియన్ ఆయన ఒపీనియన్ నేను కూడా రెస్పెక్ట్ చేస్తా. బట్ ఇట్స్ మై స్టాండ్. ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా తిడుతున్నప్పుడు తిట్టకూడదు అని చెప్పడం తప్పు కాదంట. అట్లాగే జాతిపిత విషయంలో వేరే భావాలు, సోనియా గాంధీ జాతిపిత అనొచ్చు, ప్రొఫెసర్ మన ఏమంటారు కోదండరాం గారి పేరు కూడా జాతిపిత దానిలో పెట్టే. కోదండరాం గారు, జయశంకర్ గారి 3 ఆప్షన్స్ ఇచ్చాం, ముగ్గురిట్లో ఎవరని. ఎందుకంటే ఆ ఇష్యూ ఏం చేసింది నేను కాదు, ముఖ్యమంత్రి అనుకోలేదండి. కోదండరాం గారు ఇప్పుడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో డెఫినెట్ గా మీరు వస్తారు కాబట్టే అన్నాం. రాజకీయ నేతలు వేరే ఎవరిని చేర్చలేదు. కేసీఆర్ ఎందుకు చేర్చామంటే ఇక ఆయన ఆ పార్టీ 2001లో పుట్టిందే దానికోసం కాబట్టి అయింది. మిగతా ఇద్దరు మిమ్మల్ని 3 ఆప్షన్స్ లో పెట్టాం. నీకు కూడా కోదండరాం సార్ కూడా రాజకీయ నేతనే అండి భరత్ గారు. మీరు కోదండరాం సార్ కూడా రాజకీయ నేతనే. అప్పుడు కాదు రాజకీయ నేత 2000 తెలంగాణ జనసమితి పెట్టినప్పుడు ఉద్యమంలో రాజకీయ నేత కాదు కదా. కాదు సరే శరత్ గారు, నేను మాట్లాడలేను. చెప్పండి సుమిత్ర గారు. నాకు చెప్పండి. అయితే ధన్యవాదాలు చెప్పినా సరే సంతోషము. మీ ఏదైతే చర్చ ప్రజల్లో జరుగుతా ఉన్నదో ఇప్పుడు ఈ సందర్భంగా కేసీఆర్ గారికి ఇదిగో జైలు, అదిగో శిక్ష, ఇదిగో సిట్టు అన్న సందర్భంలో ప్రజల్లోంచి వచ్చింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ గా మా గొంతులు కూడా నినదించినాయి. ఉద్యమ దళపతికి నోటీసుల, ఏది తెలంగాణ జాతిపితకు నోటీసులు అనే నినాదాలు మేము కూడా చేసినాం. ఎస్, బీఆర్ఎస్ కూడా మేము కూడా డిమాండ్ చేసినాం. ఎవరైతే ఇందాక కేసీఆర్ గారు ఎవరినైతే వేలు పట్టుకుని నడిపించిండ్రో, ఎవరైతే ఉద్యమంలో వాళ్ళను ముందుంచిండ్రో, మరి వాళ్ళు కూడా ఈ సందర్భంగా వ్యతిరేకించడం, వారి వైయక్తిక ప్రయోజనాల కోసం వాళ్ళు విభేదించిండ్రు అనుకోవడానికి లేదు కదా. కేసీఆర్ గారిని విభేదించడం ఏదైతే ఉన్నదో, ఇందాక పెద్దలు ఇద్దరు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, విజయరామారావు గారు కానీ ఉద్యమంలో లేని వాళ్ళు అన్నారని చెప్తారు. విజయరామారావు గారికి తెలుసు ఉద్యమంలో ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు అనేది వారికి తెలుసు. కోదండరాం గారిని సార్ని ఎవరు జేఏసీ చైర్మన్ గా చేసిండ్రో, ఆ జేఏసీ ఏర్పాటులో ఎవరి పాత్ర ఉన్నదో, పార్టీలను ఒప్పించినటువంటి పాత్ర కాంగ్రెస్ గాని ఇతర గాని కేసీఆర్ గారి పాత్ర ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసు. తర్వాత పరిణామాలు చూస్తే గనక 9.5 సంవత్సరాల పాలన ఏంటో ప్రజలకు తెలుసు. ఆ సందర్భంగా జరిగిన 1-2 చిన్న ఉదంతాలు అది మీరు ఎత్తి చూపడమే జరిగింది. అది కోదండరాం గారి అరెస్టు గానీ ఇట్లాంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగానో, లేకపోతే మీడియా దృష్టి మళ్లించే, ప్రధానంగా ఇప్పుడు ఆయన మొత్తుకునేది ఒకటే, బీఆర్ఎస్ కు సోషల్ మీడియా బలంగా ఉన్నది. ఈ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆ సోషల్ మీడియా దృష్టి మళ్లించాలంటే పరుష పదజాలాన్ని, బూతులను మాత్రమే నమ్ముకొని దాడి చేస్తే మరి కేసీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు అన్ని ఇటు కదులుతాయి. మున్సిపల్ ఎన్నికల్లో మా ప్రచారం మేము చేసుకోవచ్చు అనేటువంటి వ్యూహాత్మకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి తన స్థాయిని అటు అసెంబ్లీలో అయినా, ఇటు బహిరంగ సభలో అయినా, ప్రభుత్వ వేదికల మీద అయినా తన నాలుకను అదుపులో ఉంచుకున్న సందర్భం ఎప్పుడు కనపడదు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారు ఒక రాష్ట్ర సాధకుడు, 3 కోట్ల మందిని కదిల్చినటువంటి వాడు, కోట్లాది మందిని వెంట పెట్టుకుని రాష్ట్రాన్ని. ఇందాక వీళ్ళంటారు అమరుల సంగతి ఏంటి అని. అమరత్వం 1200 మందా 1400 మందా? మీరు అన్నటువంటి అమరులు ఏ కారణంగా అమరులైన
సోనియా గాంధీ గారి వల్ల కాదా? December 9, 2009 నాటి ప్రకటన కొనసాగిస్తే, అది అట్లాగే ఉండనిస్తే రాష్ట్రము మరి ఇట్లా ఈ రకంగా బలిదానాలు ఉంటుండేనా? దీనికి కారణం ఎవరు? 69లో 369 కాల్చి చంపిన కాంగ్రెస్ మలిదశ ఉద్యమంలో 1200 మంది. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు జాతిపిత అన్న చర్చ మరి ఫోన్ ట్యాపింగ్ అప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఫోన్ ట్యాపింగ్ లో కేసు విచారణ అన్నప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో తప్పకుండానండి. ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎంత దుర్మార్గమైన భాష, దాన్ని ఎంత అది తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడింది మొన్న, కానీ మీరు సోషల్ మీడియాలో మీరు జాతిపిత అని పెట్టింది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తీసుకురావడం రాంగ్ టైమింగ్ కదా అంటారా? చెప్తున్నాను, ఆ సందర్భంలో చెప్పిన జాతిపితకు నోటీసులు ఎట్లా ఇస్తారు అని అన్నారు కదా. నేను కూడా అన్నా జాతిపిత నోటీసులు అని గొంతెత్తి నేను కూడా ఉండదు కదా అట్లా. ఇప్పుడు కేసు అయితే ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు ఎక్సెప్ట్ రాష్ట్రపతి, గవర్నర్, వీళ్ళని తప్ప ఎవరైనా కేసు అంటే విచారించాల్సిందే. కానీ ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని ఎట్లా చేస్తా ఉన్నారు? భార్య భర్తల సంభాషణలు వింటారా? ఇది విన్నారు, ఇట్లాంటిది అసలు మనిషేనా? ఇది ఇవ్వాలటి మాట కాదు. ఈ ప్రచారము అసలు అధికారంలోకి వచ్చిన నాటి నుండే దుష్ప్రచారాలు మొదలు పెట్టిండు. ఎలా విచారణలు చేయొచ్చు, విచారణ అనంతరం దోషిగా తేలితే రేవంత్ రెడ్డిని తీసుకపోలేరా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళలేదా? తీసుకెళ్లలేరా? విచారణలు చేయొచ్చు, కానీ ముందే మరి పట్టుబడ్డ తర్వాత ఓటుకు నోటు దొంగ అన్నారు, కానీ ముందు అనలేరు కదా. ముందే ఎలాంటి విచారణ లేకుండా ఈ కార్ రేస్ విషయంలో అయినా, కాళేశ్వరం విషయంలో అయినా, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా విపరీతమైన దుష్ప్రచారం చేసి అదేదో జరగరానిది జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది అనే స్థాయిలో రేవంత్ రెడ్డి గారి మాటలు ఖండించాల్సినటువంటి అవసరం విద్యావంతులుగా కోదండరాం సార్ లాంటి వాళ్ళ మీద లేదా? అయినా తెలంగాణ సమాజానికి ఎలాంటి ఆశలు కోదండరాం గారి మీద లేవండి. ఇప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు వారిని ముందేసుకొని మీరు ఆగండి మాట్లాడలేరు పూర్తి సార్లు. చరణ్ గారు చాలా సేపు నుంచి నేను వెయిట్ చేస్తా ఉన్నా. చరణ్ గారు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తా నేను చెప్తా ఏ సందర్భంగా మాట్లాడిందో చెప్తా. భరత్ గారు ఏ సందర్భంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు, ఎల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్న నోరు ఇప్పిండా? ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్న నోరు ఇప్పిండా? ఒక్క కాంగ్రెస్ మంత్రిని పెరిగిపోయిందా? తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారే తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నోరు మూసుకుంటే, అప్పుడు పెదవులు మూసుకుంటే సభటలు దద్దమ్మలు సన్నాసులని కదా అన్నాడు. చరణ్ గారు మీరు ఆగాలి. ఏ సందర్భంగా కేసీఆర్ కేసీఆర్ గారు అంటే తప్పన్న మీరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? చరణ్ గారు కేసీఆర్ గారు మాట్లాడితే తప్పన్న మీరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అసలు నేరస్తుడైనటువంటి వాడు కూర్చోబెట్టి ఓట్ చోరు గద్దీ చోరు, ఓట్ చోరీ గద్దీ చోటు అనే నినాదం ఎటువంటి రాహుల్ గాంధీ గారిది. ఓట్ చోరీని తెచ్చి గద్దె మీద ఎట్లా కూర్చోబెడతారు? ఆ ఓట్ చోరీకి వికృత భాషలు ఎట్లా మాట్లాడతారు? రాష్ట్ర పరువులు గంగలో ఎట్లా కలుపుతారు? నేను ఎక్కడ లేదు. చరణ్ గారు మీరు వినాలి. నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఒక్క నిమిషం సుమిత్ర గారు చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఒక్క నిమిషం చాలా చెప్పండి. చరణ్ కౌశిక్ గారు చెప్పండి. దయచేసి టిఆర్ఎస్ పార్టీ బూతుల గురించి ఇక వాళ్ళొక్కరు తెలంగాణ ప్రజలకు వాళ్ళే భాష నేర్పుతున్నారు. అసలు బూతులు వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మేము టైం ఇస్తే అన్ని బూతుల గురించి వినిపిస్తాం. కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఎంత బూతులు మాట్లాడాడో, కిషన్ రెడ్డి గారు ఏమన్నాడో, సోనియా గాంధీ ఏమన్నాడో, జర్నలిస్టులు ఏమన్నాడో 100 బూతులు ఉన్నాయి. అనుకుంటారా మీరంతా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ మీద పోరాటం చేసినాం. ఈ రోజు మేము అధికారంలో మీ మీద పోరాటం చేయలేమా? మీరు నాకు అర్థం కాక మీరు ఏదో తెలంగాణ అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహాలు అవినీతి చేసి, సెక్రటరీ నుంచి సీతారామన్ ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగం నుంచి ప్రగతిపురం వరకు, కలెక్టరేట్ నుంచి కాళేశ్వరం వరకు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వరకు మీరు అవినీతి పాల్పడి మీరు ఏదో పేద తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడితే చర్చ ఏదో రండి అసెంబ్లీకి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. ఎవరి బూతులు ఏందో
ఈ బూతులకు ఆజ్ఞ పోసింది ఎవరో తెలంగాణ ఉద్యమం సంబంధించి మొదలు పెడితే తెలంగాణ అప్లో చర్చిద్దాం రండి మరి మీరంతా మాట్లాడాలి కదా శరత్ గారు లాంటి వాళ్ళు అసెంబ్లీరా మరి మాట్లాడతారు తెలంగాణ మొత్తం 11వ రోజు నుంచి ఆర్బీఐ ఆర్పడి ఓడి తీసుకొచ్చే పరిస్థితి దిగజారితే మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి దిగజారితే మరి శరత్ గారు లాంటి వాళ్ళకి ఏమన్నా అర్థం ఉందా అండి? మాట్లాడాలి కదా తెలంగాణ దివాళీ నాకు అర్థంగా ఏందని మీరు మాట్లాడేది. మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు స్పెషల్ జీపీఏ పని చేసి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. ఆనాడు ఏం చేసింది మీరంతా? మీరేదో పేద ఇప్పుడేదో అప్పుడు మరి ఒక నిమిషం చరణ్ గారు అప్పుడు కాంగ్రెస్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కే ప్రచారం చేశారు. ఉత్తరప్రదేశ్ 5 రాష్ట్రాలు కాదని చెప్పి శరత్ గారు లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు ఎలక్షన్ ముందు. తెలంగాణ ఏదో ఆగండి సార్ మీరంతా ఎందుకంటే 18 మీరు ఆయన మీద జాతి పీఠ అనేది ఉండదు. జాతి పీఠ అనేది లేదు. అది 1944 సింగపూర్ జాతి దేశ ప్రజలు బాబూజీ సంబోధిస్తారు గాంధీ గారిని. గాంధీ గారికి కుటుంబం ఉందా? మీలాగా కుటుంబం దోసుకుందా? మీలాగా పదవులు అడిగారు గాంధీ గారు. మీకు గాంధీ గారికి పోలికనా? నాకు అర్థం కాదు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, కల్లపుట్ట కవిత గారు ఓడిపోతే ఎమ్మెల్సీ 2 సార్లు ఇస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ సంతోష్ గారు ఎందుకు చేసిండ్రు? ప్రియాంక గాంధీ గారిని ఎందుకు ఎంపీ చేసిండ్రు? విదేశాలు ఉంటే తీసుకొచ్చి ప్రియాంక గాంధీ గారిని ఎందుకు ఎంపీ చేసిండ్రు? కోసం పనిచేసిన వ్యక్తి జాతి మీద మీది కుటుంబం. మీరు మాట్లాడాలి, కాంగ్రెస్ మాట్లాడాలి కుటుంబం అని. రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి కుటుంబం అని. పొలోమని రాజ్యాంగేతర శక్తులుగా నాకు తెలుసు చరణ్ గురించి లేదు. మీరు తెలంగాణ దివాలా దీపించిన వాళ్ళు, తెలంగాణ ఆగం చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం లేకుండా చేసినండి. మీరు జర్నలిస్టులు అరెస్ట్ చేసిన మీరు మాట్లాడితే ఇందిరాబాద్ దర్రా చౌక్ లేదు, ప్రగతి భవన్ ఎవరికి ప్రవేశం లేదు. ఉద్యమంగా జయశంకర్ అవమానించి మీరు కదా మీ ఉద్యమ నాయకుడు చరణ్ కౌశిక్ గారు. నేను అనేది ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు, కేసీఆర్ కూడా చాలా మాటలు మాట్లాడాడు. సన్నాసి అన్నాడు, చౌట అన్నాడు, దద్దమ్మ అన్నాడు, రన్న అన్నాడు. నిన్నటి విశ్లేషణ చెప్పారు. అయితే రేవంత్ రెడ్డిని నాకు తెలిసి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్కువ సార్లు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒకటి బుడ్డర్ ఖాన్ అన్నాడు, రెండోది రైఫిల్ రెడ్డి అనో ఇంకేదో సందర్భంలో అన్నాడు. అంటే డైరెక్ట్ కోదండ రామ్ సార్ ని తలుపులు బద్దలు కొట్టి అరెంజ్ చేసిన అందుకనే ఓడించారు కదా అంటారా. నేను అనేది అందుకనే ఓడించారు కదా కేసీఆర్. అందుకనే టీఆర్ఎస్ ఓడించారు కదా అంటారు. అందుకనే ఓడించారు కదా. ఇప్పుడు అందుకనే ఓడించారు కదా. ఇప్పుడు వాళ్ళు తిట్టారని మీరు తిట్టుకుంటూ, వీళ్ళు తిట్టారని వాళ్ళు తిట్టుకుంటూ. మాట దెబ్బకు దెబ్బ మీకు చెప్తున్నా కదా. మీరు ఒక్కటి మాట్లాడి మీ 100 మాట్లాడతారు. ప్రారంభించింది మీరు. చెప్పండి, ఒకటి మాట్లాడతారు. మీరంతా బంద్ చేసి తప్పైంది క్షమాపణ చెప్తే మేము కూడా బంద్ చేస్తాం. మీ ఇష్టం వచ్చిన తెలంగాణ తెలంగాణ ప్రజాస్వామ్యం ప్రజలు బంద్ చేపిస్తారులేండి. మీడియా మీద ఏంది బంద్ చేపించేది? అయిపోయింది మీ పని. చూసారు, ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో చూసారు, సర్పంచ్ ఎలక్షన్ లో చూసారు. ఇంకేం చూసేది? కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయని పరిస్థితున్నారు. మీరేదో మాకు చెప్పేస్తే ఎట్లా? తెలంగాణ లూటీ టీడీపీని ఇక్కడ తీసుకొస్తారట మీ అయ్యగారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీని తీసుకొస్తారట. ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతించాలట. ప్రతిష్ఠిస్తారట. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఒక్క నిమిషం. సుమిత్ర గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలనుకుంటారు. చరణ్ కౌశిక్ గారు, ఓకే మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం. శరత్ గారు చెప్పాలనుకుంటారు. శరత్ గారు, శరత్ గారు, చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఒక్క నిమిషం. కృష్ణాజల గురించి మాట్లాడతారు మీరంతా కలిసి. చరణ్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు ఎంత తక్కువ మాట్లాడాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. శరత్ గారు ఒక్క నిమిషం. ఎన్ని నెరవేర్చాం? మీ హామీలేందో, అప్పులేందో, తెలంగాణ ఆత్మహత్యలు ఒక్కటి కాదు. సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం సమాధానం సిద్ధంగా ఉంది అంటే అసెంబ్లీ దాకా పారిపోతూ మీరు మా గురించి మాట్లాడతారా? ఏం జాతి గురించి నాకు అర్థం కాదు. జాతి పితాని 18 జాతి పితాన్ని మాట్లాడతానికి లేదు. ఓన్లీ చరణ్ గారు ఒక్క నిమిషం.
చరణ్ గారు ఆగండి, చరణ్ గారు ఆగండి, ఒక్క నిమిషం. సుమిత్ర గారు ఆగండి, సుమిత్ర గారు, చరణ్ గారు ప్లీజ్. పీసీఆర్ మ్యూట్, పీసీఆర్ మ్యూట్. ఒక్క నిమిషం. ఎస్ శరత్ గారు, ఎస్ చెప్పండి. నా ఇద్దరు ఆగట్లేదు. శరత్ గారు చెప్పండి. వాళ్ళు మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం శరత్ గారు. ఎస్ చరణ్ కౌశిక్ గారికి ఒక విషయం తెలవాలి. నేను 2014 లో ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మమ్మల్ని పిలిచి స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా అపాయింట్మెంట్ ఇస్తే మేము అక్కడ ఉన్నమాట వాస్తవం. ప్రొఫెసర్ కోదండరాం గారు రైతుల ఆత్మహత్యల మీద కేసు వేస్తే నేను ఒక గవర్నమెంట్ పీడర్ అయ్యి ఉండి కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు లేవనెత్తిన అంశం చాలా ప్రధానమైంది. ఈనాడు రైతుల ఆత్మహత్యలు జరగడం తప్పు. ప్రొఫెసర్ కోదండరాం ఒక్కడే రైతు ఆత్మహత్యల విషయంలో చక్కగా చెప్పినాడని ఆనాడు చీఫ్ జస్టిస్ చెప్పినా ప్రొఫెసర్ కోదండరావు అదే లైవ్ విట్నెస్, ఆయన కోర్టులో ఉండే. తర్వాత కేసీఆర్ పరిపాలన ఎప్పుడైతే దుర్మార్గంగా తయారైందో 2021లో ఆ పదవికి నేను రాజీనామా చేసేసి మల్లికార్జున ఖర్గే గారు నా కండువా కప్పితే నేను కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఢిల్లీలో చేరిన ఆ సంగతి చరణ్ కౌశిక్ నా ఇటు లేడు, ఉద్యమంలో నా అటు లేడు. కాబట్టి ఆయనకి ఏం తెలియదు. నేను మాట్లాడతాను. ఎక్కడున్నాను చరణ్ లేడా? ఏం తెలుసు నీకు? నీకున్నా కేసులు నీ మీద అసలు ఎక్కడున్నా తెలంగాణ చరణ్ కౌశిక్ గారు, మాట్లాడతావు. చరణ్ గారు కోల్ కోల్, తెలంగాణ చరణ్ గారు కోల్ 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 ఏర్పడిన తర్వాత చరణ్ గారు కోల్ మీరైతే ఉండొచ్చు మరి. కోల్ కోల్ చరణ్ గారు మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. మీరు మరి తర్వాత మాత్రం మీ ఉద్యమం లేదు చెప్తావా? ఏంటంటే మీరు సర్టిఫికేట్ ఎవరు కావాలి మాకు? చరణ్ గారు ఎన్ని కేసులు వచ్చి ఒకసారి చరణ్ గారు నా మీద అర్థం ఉందా? మీరు మాట్లాడతారు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం, మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. చరణ్ గారు తర్వాత ఆయన మాట్లాడమనండి. చరణ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం ప్లీజ్. పీసీఆర్ మ్యూట్. ఒక్క నిమిషం. శరత్ గారు చెప్పండి. ఒక్కసారి మ్యూట్ చరణ్ గారు. ఒక్క నిమిషం. ఎస్ ఉద్యమాలు ఉన్నట్టు మాకు సర్టిఫికేట్ ఇస్తారు సార్ భరత్ గారు. చరణ్ గారు ఓకే. దయచేసి ఏంటంటే మమ్మల్ని ఉద్యమకారులు కాదని చెప్పి ఆయన అంటే మేము ఒప్పుకుంటానికి సిద్ధంగా లేదు. మేము ఉద్యమం ఎక్కడ చేసినామో మాకు తెలుసు. కేసీఆర్ గారితో ఎంజాయ్ చేసి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు ప్రశ్నించే స్థాయి మీది. నాకు అర్థం ఎంజాయ్ చేసి మీరు స్పెషల్ జీవి తీసుకొని ఇంకా ఎంజాయ్ చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ పొగడు కాదు. అట్లా డిమాండ్ చేయడు. తలుపులు మీరేం చేస్తారు? ఆయన అవమానించలే. శరత్ గారు కోదండరాం గారిని మీరు అవమానిస్తలేరు. ఆయనకి ఏమి ఇస్తున్నారు? చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు శరత్ గారికి అవకాశం ఇచ్చాను. ఆయన మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. శరత్ గారు చెప్పండి. మా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ధర్నా చౌక్ ను బంద్ చేసినప్పుడు వారు రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ చీఫ్ జస్టిస్ గారి దగ్గర వచ్చింది, రాధాకృష్ణన్ దగ్గరకు వచ్చింది. ధర్నా చౌక్ ను బంద్ చేయడం తప్పు, ప్రజలకు ఒక అవకాశం ఉండాలా, వెంటిలేషన్ కి ఛాన్స్ ఉండాలా, ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్ అని ఓపెన్ గా కోర్టులో నేను ఆర్గ్యూ చేసినందుకు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ వెల్మ కులానికి సంబంధించిన న్యాయవాదులు అరే ఈయన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసినాడు అని అన్నారు. ప్రొఫెసర్ విఎల్ విశ్వేశ్వరరావు గారు చీఫ్ జస్టిస్ చెప్పినాడు, హూ ఇస్ అపోజింగ్ యూ మిస్టర్ విశ్వేశ్వరరావు అంటే మై ఓన్ స్టూడెంట్ ఈజ్ అపోజింగ్ మీ అని చెప్పినాడు. రాధాకృష్ణన్ గారు నన్ను అడిగినారు. ఇది రెండు. మూడవది ఏదో పదవులు ఇచ్చినారంటే ఏమైనా దారిన పోయే దానేని పిలిచి ఇచ్చినారా? ఇవాళ విజయరామారావు సార్కి ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఇంకెవరికైనా ఇచ్చినా ఉద్యమంలో మేము కేసీఆర్ కంటే ముందున్నాం. మేము ఇంద్రారెడ్డి కాలం నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో నీకేం తెలుసా బాబు? విజయరామారావు గారితో మీరు పోల్చుకోగలి. నేనెందుకు పోల్చుకుంటున్నాను? నేను పోల్చుకోవట్లేదు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అసలు కాదు, ఎవరికి అర్హత లేని వాడికి ఎవరికి ఏ అవకాశం ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండు 2011లో మేము ఢిల్లీ పోతే ఆస్తులు పెరిగిన దాని గురించి విజయరామన్తో ఎక్స్ప్లెయిన్ చెప్పిండు మాకు. మీరు దయచేసి మీరు విజయరామన్తో పోల్చుకుని సర్వం కోల్పోయింది తెలంగాణ కోసం. మీరు ఆయనతో పోల్చుకుంటారా?
ఎట్లయితే వాళ్ళు విజయ రామారావు సార్ లాంటి వాళ్ళు మాకు ఆదర్శము. వాళ్ళు కూడా విభేదించి బయటకు వచ్చినారు. అదే పాటలో మేము బయటకు వచ్చినాము కేసీఆర్ తో. మీకు అర్థం చేసుకునే పద్ధతి లేదు, ఏది పడుతుందే మాట్లాడతాం. పద్ధతి మాట్లాడతాం, మీరు పద్ధతి లేని వాళ్ళు ఏమంటే నాకు అర్థం కాదు. ఒక శిక్షణ ఇచ్చి పంపించారు శరత్ గారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు ఆవు వ్యాసాలు శిక్షణ ఇచ్చి పంపించిండ్రు. ప్రతి చోట అదే ఉంటాయి, నోటికాయ తప్ప చర్చ ఉండదు. మీరంతా తెలంగాణ టీజీపీఎస్ పునరావాస కేంద్రం మార్చుకొని మీరు ఇప్పుడు మ్యూట్ చేయండి, నేను చెప్తే దానికి సమాధానం. మీదే రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్ తప్పుకుంటే క్రాస్ టాకింగ్ వద్దు, ఒక్క నిమిషం క్రాస్ టాకింగ్ వద్దు ప్లీజ్. ఎందుకంటే చర్చ ఇప్పుడు ఈ పార్టీ క్లోజ్ చేయాల్సి ఉండే, మీకు క్రాస్ టాకింగ్ వల్ల ఎవరిదేం అర్థం కావట్లేదు. నాకు కామెంట్స్ కూడా కింద వస్తున్నాయి, మాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. భరత్ గారు టీజీపీఎస్సీ అంశాన్ని మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? పేపర్ లీక్ అయింది, ఈ కమిషన్ వల్ల కాదు, వీళ్ళు తప్పుకుంటే ఏడాది లోపల నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గ్రూప్ క్లియర్ అయింది కదా హైకోర్టు. నన్ను చెప్పలేదు పూర్తిగా, మీరు చరణ్ మధ్యలోకి రావద్దు ప్లీజ్, నన్ను చెప్పనియండి. ఎస్, మేము మా పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారని మేము తప్పుకున్నాము. ఏవి 2 లక్షల ఉద్యోగాలు? 2 సంవత్సరాలైనా అతిగతి లేదు కదా. ఎక్కడిది కాంగ్రెస్ కు? నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ఏం చేస్తారు? మరి ఎందుకు వేరే టాపిక్ మళ్ళీ వేరే టాపిక్ తీసుకొస్తారు? ఎస్, మన జాతిపిత టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, నిరుద్యోగులు ఉద్యోగాలు తర్వాత డిస్కస్ చేద్దాం. చరణ్ కౌశిక్ గారు మీరు ఏం మాట్లాడకండి, ఒక్క నిమిషం శరత్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. మీరు అప్పటి నుంచి కంప్లీట్ చేయనివ్వట్లేదు. శరత్ గారు. నేనేమంటానంటే సార్, ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన చాలా మందికి గుర్తింపు రాలేదు, కొంతమందికి గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. ఆ గుర్తింపు కూడా సెలెక్టివ్ గా ముఖాలు చూసి కొన్ని వ్యవహారాలు చేసినారు. ఆ విషయాన్ని కూడా మేము అపోజ్ చేస్తాము. చాలా సందర్భాల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చినారో అప్పుడు దాన్ని కూడా విమర్శించారు. అంటే అక్కడే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా ప్రజాస్వామ్యపరమైనటువంటి అంశాలను మాట్లాడినందుకు కొంత మేము ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాతావరణం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి మేము బయటికి వచ్చినాము. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడినప్పుడు తీన్మార్ మల్లన్న మీద గాని, రఘు మీద గాని, ఇతరులందరినీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి వాళ్ళ మీద జరిగిన పోలీస్ దాడుల కేసులలో నేను అపియర్ అయి స్వతహా ఈవెన్ చక్రధర్ గౌడ్ ను ప్రతి వాళ్లను బయటికి తీసుకొని వచ్చిన కేసీఆర్ మీద పూర్తిగా యుద్ధం చేసిన వాళ్ళం మేము. అయితే మేమేమో ఊహించినాము, కేసీఆర్ తదనంతరము ప్రజాపాలన ఒక పద్ధతిలో వస్తుంది అనేటువంటి భావన ఉండేది. అంతేగాని కేసీఆర్ నే ఒక అంశంగా చేసి రోజు కేసీఆర్ నే దిడుతూ కాలయాపన చేయాలన్న ప్రభుత్వం వస్తుందని మేము ఊహించలేదు. మేము అడుగుతున్న ప్రశ్న సమాధానము, నీ మేనిఫెస్టో పట్టుకొని గిన్ని అంశాలలో మేనిఫెస్టో నేను అమలు చేసిన, గిన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ కారణం వల్ల నేను చేయలేకపోతున్నా అని ఒక్కనాడు మాట్లాడ ఇవాళ శాసనసభ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో ఎన్నడూ ఒక మీనింగ్ఫుల్ చర్చే జరగలేదు. నేను ఎన్నడూ విజయరామారావుతో పోల్చుకునే అర్హత నాకుందనో లేదా పోల్చుకోవాలన్న ఆలోచన కూడా మాకు లేదు. వారిని మేము పెద్దవాళ్ళుగా గౌరవిస్తాం, వారి ఆదర్శాలలో మేము పోయినాం. ఇవాళ ఎందుకండి మేము చాలా సార్లు జయశంకర్ సార్ అడిగేది, బికాస్ ఐ నో హిమ్ పర్సనల్లీ. ఆ సార్ మాకు మా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ కి సార్ రిజిస్ట్రార్, ఐ వాజ్ స్టాండింగ్ కౌన్సిల్. మేము మాకు పర్సనల్ గా వ్యక్తిగతమైన సంబంధాలు ఉండేది. అసలు కేసీఆర్ నాయకత్వ లక్షణాలు చూసి చాలా మంది టీఆర్ఎస్ ఉద్యమంలోకి రాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వాళ్ళు చాలా మంది విప్లవవాదులు, విప్లవ రాజకీయాలతో ముడిపడి ఉన్న వాళ్ళు, తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాల గల వాళ్ళు అందరూ తెలంగాణ ఆలోచనలతో మమేకమై వచ్చిన రోజున వచ్చినాము. ఎప్పుడైతే ప్రజాస్వామ్యభరితమైన పాలన జరగలేదో కేసీఆర్ ను కూడా వ్యతిరేకించిన వాళ్ళలో మా పెద్దలను చూసి మేము అనుకరించినామనే మాట నేను చెప్పినాను. అంతే తప్ప నేనెప్పుడు విజయరామారావు గారితో నన్ను పోల్చుకోవడమే. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే సార్ ఎంపీ, నాకు మీరు మధ్యలో తీసుకుంటారు. సార్ ఏ స్టేజ్ లో ఉన్నారో నేను చూసినా కదా సార్ మిమ్మల్ని. మీరు ఎన్టీఆర్ ప్లేస్ లో అక్కడెక్కడ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ ఎట్ దట్ టైమ్. ఐ యూస్ టు సీ యూ, ఐ యూస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. మేము పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాం తప్ప ఏది పడుతుంది మాట్లాడము, అసభ్యంగా మాట్లాడము, అసందర్భంగా మాట్లాడము ఇట్లాంటివి మేము ఎన్నడూ చేయలేదు. నేను చెప్పేది ఒకటే మాట, ఆనాడు పదవులు ఎవరికైనా ఇస్తే
వాళ్ళ ఇళ్లలోంచి ఇవ్వలేదు. వాళ్ళ అర్హతలను బట్టి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ బట్టి, వాళ్ళు చేసిన దాన్ని బట్టి. నన్ను అట్లా అయితే నేను నన్ను నాకు ఇవ్వండి. విజయరామారావు గారు చెప్పండి. చాలా చెప్పండి, వెయిట్ చేసి విజయరామారావు. భరత్ గారు, మీరు లేవనెత్తిన ఈ చర్చ, ఈ అంశం చాలా బ్రహ్మాండమైనదే. నేను లేవనెత్తి, రేవంత్ రెడ్డి లేవనెత్తింది, బీఆర్ఎస్ వాళ్ళు లేవనెత్తింది, వాళ్ళు నేను తీసుకున్నాను. చర్చకు తీసుకోవడం ద్వారా మీరు దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు, ఏమి కన్క్లూజన్ చేయబోతున్నారు? ఇంతమంది మిత్రులు చాలా బ్రహ్మాండంగా మాట్లాడినైతే ఇక్కడ ఒక అంశం నేను మీ అందరికి చెప్పాలి. కోదండరాంను ముఖ్యమంత్రిగా కేసీఆర్ అరెస్ట్ చేసేందుకు మార్నింగ్ తెల్లవారుజామున పోయి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దాని కొరకు మనం అందరం పోలీస్ స్టేషన్ల చుట్టూ అందరం పోయి సంఘీభావం తెలిపితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిన రోజంతా నాకు గుర్తుంది. అయితే అదే విధంగా మరి నేను నిజంగా కామ్గా పట్టించుకోకుండా మీలాగా పబ్లిసిటీ చేసుకోలే. నాకు ఉన్నదే ఒకటి సిటీలో హాస్పిటల్ చిన్నది, దాన్ని కేసీఆర్ ముందుగా ఏదో సంకేతం ఇచ్చిండు, ఏదో నాకు మనిషిని పంపించి రమ్మని. నేను ఆ పార్టీ విడిచిపెట్టిపోతే నువ్వు నాతో రావాలని మనిషిని పంపించి అడిగితే నేను వెళ్ళినందుకు నా హాస్పిటల్ మొత్తం కొట్టేసిండు, భూస్థాపితం చేసిండు. మన కోదండరాం సార్కి ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇట్లున్నది పరిస్థితి, ఒకసారి వచ్చి చూడండి అని మూడు సార్లు ఫోన్ చేసిన 3 రోజులు అట్లాగే ఉండే. సార్కు మరి టైం లేకుండానేమో రాలే. అయితే ఎందుకు నగరిస్తున్నంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంగబలం, ఆ అహంకారం, ఆ అధికారుల బలం, అసలు సీట్ ఎక్కగానే మొత్తం మారిపోతుంది. అందుకనే ఓడిపోయినారు కదా ఆయన. ఉన్నత కాలము ఏ భాష మాట్లాడిందో, ఏ రకంగా డెవలప్మెంట్ విషయంలో ఎవరు చూపలేదు. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, అహంకారం, ఇవన్నిటి వల్లే అహంకారము, అరెగెన్స్, ఈ పవర్ పాలిటిక్స్, మరి కరప్షన్, పార్టీ ఫిరాయింపులు, కుటుంబ నేపథ్యం, కుటుంబ ఆధిపత్యం, ఇవ బంగారు తెలంగాణ ద్వారా వచ్చిన బంగారం అంతా ఆ ఫ్యామిలీకే జమ అయింది, వాళ్ళ దగ్గర ఉంది. ఇట్లా అనేకం ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో నడిచిండో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొంత తన మాట ఎవడు జాతిపిత ఎవడని మాట్లాడిండో అదంతా రుచికరంగా లేదు, కొంత అసహ్యకరంగానే ఉంది. నువ్వు మొదటిసారి ముఖ్యమంత్రి అయినవు, యంగ్ మ్యాన్, రాజకీయ భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రానికి చాలా రోజులు మరి మీకున్నదే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వాళ్ళకు ప్రభుత్వం నడపగలిగే అవకాశము. కానీ నేను ఈ రోజు ఎక్కడో విన్నా, మాకు ఇంకా 8 ఏళ్ళు ఉండదు అంటున్నాడు, ఇంకా మాకు 5 ఏళ్ళు పొడిగించుకుంటున్నాడు ఆయన. మరి నిజంగాను 5 ఏళ్ళు పొడిగించుకోగలిగే అవకాశం ఉంటే ప్రజల మన్ననలను పొందిన వానివైతే, ప్రజల మన్ననలను పొందేవానివైతే ఈ భాష మా యువతరానికి, మా సమాజానికి ఏం నేర్పదలుచుకున్నారు? నిన్న నేను కూడా అదే అన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఎవరు ఏ పార్టీ వాళ్ళు రాజకీయ నాయకులు ఒక అపసవ్య దిశలో పోయినా వాళ్ళు కరెక్ట్ చేసుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. టంగ్ స్లిప్ ఆఫ్ టంగ్ జరుగుద్ది. కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే అనుభవించాడు. ఎలక్షన్ లో 15 రోజుల్లో రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు. సరే మున్సిపల్ ఎలక్షన్ ఉంది, కానీ మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఇష్యూస్. ఇప్పుడు ఇట్లా మాట్లాడొద్దని చెప్పినా అది లేకపోతే బీఆర్ఎస్ ఫేవర్, కాంగ్రెస్ ఫేవర్ అని కాదు. 17 సంవత్సరాలు పెద్ద మాట్లాడొద్దని చెప్పాం మనం. అంటే రేవంత్ మీరు అదే చెప్పారు అంతే. 17 సంవత్సరాలు పెద్ద అట్లా మాట్లాడకండి. మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ, మన పని చేయాలి తప్ప తిట్లతో వర్కౌట్ కాదు. సరే, కాంగ్రెస్ మిత్రులు చెప్పాలి, పోయి అంతకుముందు రోజు సరి చేసుకోవాలి. అంతకుముందు రోజు కూడా చర్చ పెట్టాం. బట్ అప్పుడు ఎవరికి రా నువ్వు జాతిపిత అనలేదు, రాగి ఇటువంటి మాటలు మాట్లాడలేదు, పైగా కులాలు తీసుకురాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు, శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుంది అన్నారు. ఎస్, కరెక్ట్. ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన వినిపించవచ్చు. బీజేపీ వాళ్ళకు సుష్మా స్వరాజ్ తెలంగాణ తల్లి కావచ్చు, దాని తప్పేం లేదు. ఒక కాలర్ తీసుకుందాం. విజయరామారావు గారు క్లోజ్ చేస్తున్నా. అయితే ఆయన ఉచ్చరించిన భాష ఆ పార్టీ వాళ్ళకు కొద్దిమంది బాగా అనిపిస్తుంది, కానీ యావత్ తెలంగాణకు, అంటే టీఆర్ఎస్ ఇచ్చిపెట్టండి, యావత్ తెలంగాణకు అంత మింగుడు భాషగా నేను గమనిస్తున్నా. ఇది రిపీట్ కాకుంటే మంచిదే. ఎస్, లండన్ నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఆదిత్య గారు. ఎస్, ఆదిత్య గారు చెప్పండి.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. భరత్ గారు, రెగ్యులర్ వ్యూయర్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ప్రసాద్ గారికి, శరత్ గారికి, సుమిత్ర గారికి, చరణ్ కౌశిక్ గారికి. అండ్ సార్, ఐ విల్ కన్ఫైన్ టు ద టాపిక్, జాతిపిత టాపిక్ సార్. సో జాతిపిత అనేది ఇప్పుడు ఎవరి అభిమానం కొద్ది వాళ్ళు పిలుచుకుంటారు సార్. జాతిపిత అంటారు, దేవుడు అంటారు, అన్న అంటారు, రేవంత్ అన్న అంటారు. అన్న అయిపోతారు సార్ అందరికి. అదొక ఫీలింగ్, అదొక అభిమానం అంతే. అది ఇప్పుడు గాంధీ గారికి కూడా ఎవరు అఫీషియల్ అనౌన్స్ చేయలేదు కదా జాతిపిత అని. అది పిలుచుకున్నారు అంతే. సో తప్పేముంది అందులో? తప్పేం లేదు. ఇంకా అందరు జయశంకర్ సార్, జయశంకర్ సార్ అంటారు. అంతటి మహానుభావులు జయశంకర్ గారే కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమవుతుంది అని బలంగా నమ్మిన వ్యక్తి జయశంకర్ గారు. అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఒడవని ముచ్చట పుస్తకం చదివితే తెలుస్తుంది దాని గురించి. ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఆ పుస్తకం చదివిదో లేదో, లేదా జయశంకర్ గారికి అసలు జయశంకర్ గారు అంటే తెలుసో తెలియదో అనిపిస్తుంది అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చూస్తుంటే. సో దాన్ని సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అటువంటి మీటింగ్ లో ఏదో సోషల్ మీడియాలో అభిమానులు పిలుచుకున్న దాన్ని రైజ్ చేసి పెద్ద సీన్ క్రియేట్ చేసి హల్లా బల్లా చేసేసి అంత చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. సో శరత్ గారు థ్యాంక్ యూ, సుమిత్రానంద్ గారు, చరణ్ కౌశిక్ గారు, అంతకుముందు జాయిన్ అయిన ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు, ప్రసాద్ గారు, అంతకుముందు జాయిన్ అయిన బాలకృష్ణ గారు, అందరికీ ధన్యవాదాలు. ఒకటైతే ఉంది, అల్టిమేట్ గా జాతిపిత విషయంలో కాంగ్రెస్ పార్టీకి తన ఆర్గ్యుమెంట్ వినిపించే హక్కు ఉంది, బీఆర్ఎస్ తన ఆర్గ్యుమెంట్ వినిపించే హక్కు ఉంది. అసలు ఈ సందర్భం అవసరం లేదు, జాతిపిత గురించి చర్చ అవసరం లేదని హక్కు కూడా ఉంది. బీజేపీ వాళ్ళు సుష్మా స్వరాజ్ అనొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ తెలంగాణ తల్లి అనొచ్చు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేసినా అది కరెక్ట్ కాదు. అల్టిమేట్లీ రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసుకున్నారు. ఇవాళ సభలో ఆయన జాతిపిత అంశాన్ని లేవనెత్తలేదు, ప్లస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ పెద్దగా మాట్లాడినట్టు అనిపించలేదు. రాజకీయ నేతలు నోరు జారడం అన్నది సహజం, ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ ప్రజల్ని ఉత్తేజితులు చేసేందుకు చాలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒక్క చిన్న మాట తప్పు మాట్లాడినా కొన్ని కాస్ట్లెస్ట్ మిస్టేక్స్, కొన్ని చేసిన తప్పుల వల్ల, ఇప్పుడు అంబటి రాంబాబు మొన్న ఆవేశంలో మాట్లాడిన మాటల వల్ల ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందో మనం చూసాం. అదేవిధంగా ఇంకా చాలా ఉదాహరణలు, కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడినందుకు పార్లమెంట్ సీట్లు ఆయన కోల్పోవాల్సి వచ్చింది. సో ఒక చిన్న స్లిప్ ఆఫ్ టంగ్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రాజకీయ నాయకులు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉంటారు. ప్లస్ కమ్యూనిటీస్ని, కులాల్ని, ఒక కులం మొత్తంలో వాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు, ఒక కులం మొత్తంలో వాళ్ళు అందరు మంచి వాళ్ళని కూడా చెప్పలేం. సో కమ్యూనిటీస్ని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా అని డెఫినెట్గా మనం అనుకోవాలి. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.